హాయ్ సీనియర్ ఆస్పిరెంట్, మరి రెండో మార్క్ టెస్ట్ మిషన్ యూనిఫామ్ నిన్ను సబ్ ఇన్స్పెక్టర్ లేదా కానిస్టేబుల్ ఉద్యోగంలోకి పంపడమే లక్ష్యంగా మన అమృతాస్ అకాడమీ స్టార్ట్ చేసిన మిషన్ యూనిఫామ్ సక్సెస్ఫుల్ గా విజయవంతంగా మొదటి మార్క్ టెస్ట్ ను కంప్లీట్ చేసుకున్నాం. మరి మొదటి మార్క్ టెస్ట్ లో మ్యాథ్స్ కి సంబంధించిన రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, నిష్పత్తి మరియు అనుపాతం 40 ప్రశ్నలు, బుల్లెట్ లాంటి 40 ప్రశ్నలు కూలంకుషంగా ఇన్ డెప్త్ గా మీరు అటెంప్ట్ చేస్తారు. దానికి సంబంధించిన వివరణాత్మక విశ్లేషణాత్మక వివరణను నేను మీకు అందించాను. మరి మార్క్ టెస్ట్ 2 ఎట్లా రాసినావు ఆస్పిరెంట్? నేను మ్యాథ్స్ పరంగా మాత్రమే డీల్ చేస్తా కాబట్టి మ్యాథ్స్ లో ఏ చాప్టర్లు రాసినావు? పార్ట్నర్షిప్స్, ఏజెస్ అనగా భాగస్వామ్యాలు మరియు వయస్సులు 2 చాప్టర్లు రాసినావు. ఎట్ రాసినావు? ఎట్టుంది పేపరు? నీ ఎస్ఐ స్థాయికి ఇంచు కూడా తగ్గకుండా అంతకు మించి అనే విధంగా పేపర్ ఉంది. కొందరు ఆస్పిరెంట్లు వచ్చి చెప్తారు, సార్ భయం అవుతుంది సార్ ప్రశ్నలు చూస్తా అంటే. ఏంది సార్ ఆ ప్రశ్నలు? అన్ని కాన్సెప్చువల్ క్వశ్చన్లే. నీకు రేపు ఎస్ఐలో రావటానికి ఆస్కారం ఉన్నా లేదా అవకాశం ఉన్నా ప్రశ్నల మాదిరిగానే ఈ ప్రశ్నలను తయారు చేయడం జరిగింది. స్వయంగా 40కి 40 ప్రశ్నలు నేనే తయారు చేశాను. మరి యుద్ధానికి వెళ్లే యోధుడు భయపడతాడా? పదా చూసుకుందాం. ఎవరు? విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ ఏం చెప్తాడు? వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? పదా చూసుకుందాం. నీ ముందు ఎంత పెద్ద ఆపదైనా ఉండని సార్, ధైర్యంగా ముందుకు అడిగి వెన్ను చూపని వీరుడులా ఆ ఆపదను లేదా యుద్ధాన్ని గెలిచి ఒక యోధుడులా బయటికి రా. మనం పదా చూసుకుందాం. ఈ 40 ప్రశ్నలు ఏంటో చూద్దాం ఈరోజు. విశ్లేషణాత్మక వివరణ సార్ మళ్ళా క్లాస్ లో చెప్పినట్టు చెప్పను, ఎగ్జామ్ అప్రోచ్ మాత్రమే చెప్తా. సార్ యుద్ధానికి ముందు సన్నాహాలు ఎట్లుంటాయి? ప్రాక్టీస్ చేస్తారు. మరి యుద్ధానికి ముందు సన్నాహాలలో నువ్వు ప్రాక్టీస్ చేసిన విధంగా యుద్ధంలో కూడా ప్రాక్టీస్ చేస్తా అంటే గెలవలేవు సార్. యుద్ధంలో వేగం పెంచాలా? చిరుతపులి గంటకు 180 కిలోమీటర్ల స్పీడ్ తో పోతాది. ఆ వేగంతో నీ మెదడు పని చేయాలా, నీ చేయి రాయాలా, నీ కళ్ళు గమనించాలా. ఆ విధంగా ఎగ్జామ్ అప్రోచ్ లో ఎలా చేస్తే ఈ 40 ప్రశ్నలను అతి తక్కువ సమయంలో మనం జవాబును కనిపెట్టి ఓఎంఆర్ లో బబుల్ చేసే విధంగా నేను ఎగ్జామ్ అప్రోచ్ లో మాత్రమే చెప్తా. క్లియర్? 40 ప్రశ్నలు కూలంకుషంగా విను ఆస్పిరెంట్. దిక్కులు చూడాకుపా, జాగ్రత్త. బుక్ ఓపెన్ చేయి. నీకు వచ్చిన క్వశ్చన్లు ఎట్లా చేసినాడో సార్ చూడు, రాని క్వశ్చన్లు నేర్చుకో. అంతే. ఎగ్జామ్ ఉపయోగం దేనికి సార్? నువ్వు చదివిన చదువు ఎగ్జామ్ లో ఎంత వరకు ఉపయోగపడుతుంది? మనం నేర్చుకున్న ప్రశ్నలు పరీక్షలో మనం వెళ్ళే ఎగ్జామ్ అప్రోచ్ కరెక్టా కాదా, లేదా నాకు రాని ప్రశ్నలు ఏ విధంగా చేయాలి, చరణ్ సార్ దగ్గర ఏ మెలకువలు నేర్చుకోవాలి, కూలంకుషంగా విను. డన్. మరి ఈ రోజు మన మొదటి క్వశ్చన్ ఏంటి సార్ అంటే, వయసులకు సంబంధించిన మొదటి ప్రశ్న ఏముంది? 3 times the percentage of P. 3 times the percentage of P is 25 years more than percentage of Q అంట. స్టేట్మెంట్ రూపంలో ఇచ్చినాడు. వయసులకు సంబంధించిన ప్రశ్న. P యొక్క ప్రస్తుత వయసుకు 3 రెట్లు Q యొక్క ప్రస్తుత వయసు కంటే 25 సంవత్సరాలు ఎక్కువ. 3 times the percentage of P. వాడు ఇచ్చిందే రాసుకుంటా. 3 times the percentage of P is అంటే is equal to 25 years more than 25 years more than percentage of Q అంట. ఏమంట? 3 times the percentage of P is 25 years more than percentage of Q. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఏమన్నాడు? ఆఫ్టర్ 10 years twice the age of Q. 10 సంవత్సరాల తర్వాత Q కు 2 రెట్లు అనేది 18 years less than thrice the age of P. ఎప్పుడు సార్? ఆఫ్టర్ 10 years 10 సంవత్సరాల తరువాత అంట. మరి 10 సంవత్సరాల తర్వాత ట్వైస్ ద ఏజ్ ఆఫ్ క్యూ అంట. అంటే సెకండ్ స్టేట్మెంట్ ఏంటి రాసుకో. ట్వైస్ ద ఏజ్ ఆఫ్ క్యూ ఎప్పుడు? 10 సంవత్సరాల తర్వాత. క్యూ 10 సంవత్సరాల తర్వాత 2 రెట్లకు ఏమైందంట? క్యూ విల్ బి ట్వైస్ ద ఏజ్ ఆఫ్ క్యూ విల్ బి 18 years less than thrice the age of P. thrice the age of P ఎప్పుడు సార్? 10 సంవత్సరాల తరువాత అనగా +10. ఏమంట? 18 years తక్కువ. విల్ బి 18 years less than. 10 సంవత్సరాల తరువాత అనగా క్యూ కూడా 10 సంవత్సరాల తరువాతే, పి కూడా 10 సంవత్సరాల తరువాతే. క్యూ వయసుకు రెట్టింపు అనగా క్యూ 10 సంవత్సరాల తరువాత రెట్టింపు ఈజ్ ఈక్వల్ టు పి వయసుకు 3 రెట్లు. పి వయసుకు 3 రెట్లు ఎప్పుడు? 10 సంవత్సరాల తర్వాత. ఇదే నీకు ఇంపార్టెంట్. ఈ 10 సంవత్సరాల తరువాత అనేది రెండింటికి వర్తిస్తుంది. కేవలం క్యూ కు మాత్రమే తీసుకుంటే నెక్స్ట్ నోటిఫికేషన్ క్యూ కు పి కి రెండింటికి వర్తిస్తుంది. కామా ఉంది చూడు సార్. ఇక్కడ
పి వయసుకు 3 రెట్ల కంటే 18 సంవత్సరాలు తక్కువ. 18 సంవత్సరాలు తక్కువ. ఆ రెండు స్టేట్మెంట్స్ ని మ్యాథమెటికల్ ఫామ్ లో రాసుకోవటం జరిగింది. క్లియరా ఆస్పిరెంట్? గమనించు. నెక్స్ట్ ఏమన్నాడు, అయితే క్యూ యొక్క ప్రస్తుత వయస్సును సంవత్సరాలలో కనుగొనండి. ఫైండ్ ద ప్రెసెంటేజ్ ఆఫ్ క్యూ అంట. ప్రస్తుతం క్యూ వయస్సును కనుగొను అంటే ఆప్షన్స్ లో ఉన్నవి ఏంటివి? ఇది క్యూఏజే 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 ఏదో కనిపెట్టాలంట. మరి ఈ రెండు ఈక్వేషన్లను సాల్వ్ చేస్తా సార్? చెయ్యి సార్. 3వ తరగతి పిల్లోడు చేస్తాడు, నువ్వు చేస్తావు, వానికి నీకు తేడాలా? మనం ఏం చేయాలా? ఆప్షన్ వెరిఫికేషన్ చేయాలా? ఈ రెండు ఈక్వేషన్లను పట్టుకొని సాల్వ్ చేస్తా అంటే సాల్వ్ చెయ్యి. చేసి పేపర్ అంతా రాసి మళ్ళీ లాస్ట్ లో హెన్స్ ప్రూవ్డ్ అని రాయి సార్. ఆ హెన్స్ ప్రూవ్డ్ బాక్స్ కొట్టు. గ్రేస్ మార్కులు కూడా 10 మార్కులు ఎక్కువ వేస్తారు. ఎవరికి కావాలి సార్ అవన్నీ? నువ్వు ఆన్సర్ ఎంత ఫాస్ట్ గా కనిపెట్టినావో కావాలా? డన్. ఆప్షన్ వెరిఫికేషన్ చేయి, ఫాస్ట్ గా అవుతుంది. మరి ఆప్షన్ 21 ఏంది? క్యూ వయసు 21 అనుకుంటాప్ప నేను. క్యూ వయసు 21 అనుకుంటే 21 పెడతా. అప్పుడు 25 26 ఎంత? 46. 3p ఈజ్ ఈక్వల్ టు 46. 3లో 46 పోతాదా? సచ్చినా పోదు. 3 15 45 పక్కన పెట్టే అంటే ఇది తప్పు. ఎగ్జాక్ట్ క్యాన్సిలేషన్ ఉండాలి ఖచ్చితంగా. అంటే అది తప్పు, అంటే ఇది తప్పు. నెక్స్ట్ 16 తీసుకోపా. 25 క్యూ 16 కదపా. ఎంత అయింది? 41. మరి 3p 41 అంటే 3లో 41 పోతాదా? 100 జన్మలు ఎత్తినా పోదు. 14 3లో 42 పోతాది కానీ 41 పోదు. తీసేయి, ఎత్తి అవతల పోయి అంతే. ఆప్షన్స్ ఇంపార్టెంట్. ఇది కూడా కాదు. 19 అంటే తీసుకోపా. 25 ప్లస్ 19 ఎంత సార్? 44. 3p ఈజ్ ఈక్వల్ టు 44 అంట. మళ్ళా పీలో 44 పోతుంది, 3లో పోదు సార్. 3 15 45. 44 యాడ్ నుంచి పోతుంది. ఎత్తి పక్కన పోయి. ఎక్కువ ఆలోచించాకు. ఆలోచించి 5 సెకండ్లు కూడా వేస్ట్ అని చెప్తాను నేను. నీకు ఈ రెండు ఈక్వేషన్లు కనబడతానే ఏం చేయాలా? ఒరే ఈక్వేషన్ సాల్వ్ చేయడం కష్టం రా, నీ మైండ్ చెప్పేయాలి నీకు. మరి ఏం చేద్దాం రా? ఆప్షన్స్ పోదాం రా అనాలా. ఇది కూడా అయిపోయింది 19. ఇప్పుడు 7. ఇది కూడా అయిపోయింది 19. ఇప్పుడు 17 కు పో. 25 ప్లస్ 17 ఎంత సార్? 42. అంటే 3p ఈజ్ ఈక్వల్ టు 42. ఓ అమ్మ పోతాంది సార్. p ఎంత? 14. ఏం తీసుకుని ఉంటే పోయింది? క్యూ అనేది 17 తీసుకుని ఉంటే పోయింది. p 14 సబ్స్టిట్యూట్ చేసి చూడు. మళ్ళీ ఇంకొక ఈక్వేషన్ ఉంది కదా, కరెక్టా కాదా? ఖచ్చితంగా కరెక్టే వస్తుంది. మళ్ళా సబ్స్టిట్యూట్ చెయ్యాక ఎగ్జామ్ లో నేను నీకు కరెక్టా కాదా చూపించడానికి మాత్రమే సబ్స్టిట్యూట్ చేస్తాను. నువ్వు ఎగ్జామ్ లో టైం వేస్ట్ చెయ్యాకు. ఈడ ఎగ్జాక్ట్ గా పోయిందంటే అదే నీ ఆన్సరు. గుడ్డిగా పో. శరణ్ సార్ ను గుడ్డిగా నమ్ము. టార్గెట్ 180 ప్లస్ సబ్ ఇన్స్పెక్టర్ మెయిన్స్. సబ్స్టిట్యూట్ చేసి చూపిస్తా. క్యూ ఎంత తీసుకున్నా? 17 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ p ఎంత? 14 వచ్చింది. ఈడ అయ్యే సబ్స్టిట్యూట్ చేసి చూడు. ఈడ 17 ప్లస్ 10 27. 27 రెండ్ల 54. 17 ప్లస్ 10 27 సార్. 27 రెండ్ల 54. అంటే ఈ పక్క కూడా 54 వస్తే 54 ఈక్వల్ టు 54. నేను తీసుకున్న క్యూ 17 కరెక్ట్ అవుతుంది. అవుతాదా కాదా చూపిస్తా. 54. ఈడ 3 ఇంటూ 24 మైనస్ 18. 24 3ల 72 మైనస్ 18. ఎగ్జాక్ట్ గా 54 వచ్చింది. అనగా 54 ఈజ్ ఈక్వల్ టు 54 సరిపోయింది. అంటే క్యూ ప్రస్తుత వయసు ఎంత అంటే 17 సంవత్సరాలు. ఎగ్జామ్ అప్రోచ్ ఈ విధంగానే చెయ్యి. ఈ 3 ఆప్షన్లు కాలే అంటే ఇంకా మళ్ళీ దీన్ని చెక్ కూడా చెయ్యాకు. 3 ఆప్షన్లు కాలే అంటే 4వ ఆప్షన్ 100కు 100% ఆన్సరే. క్లియరా? మరి దీని ఆన్సర్ ఏంది? ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. 2 years కాదు, వై ఇయర్స్ ఎగో. వై సంవత్సరాల క్రితం అంట సార్. మౌమాస్ ఏజ్ వాజ్ 1/5 ఆఫ్ సౌమీస్ ఏజ్ అంట. ఎప్పుడు? వై ఇయర్స్ ఎగో అనగా వై సంవత్సరాల క్రితం. మౌమా అంట, సౌమి అంట. మౌమా సేజ్ 1/5 అంట. అంటే మౌమా 1 ఉంటే సోమి 5 ఉందంట. బాగుంది బాగుంది. ఆఫ్టర్ వై ఇయర్స్ అంట అనగా వై సంవత్సరాల తరువాత ఏమైందంట? మౌమా సేజ్ విల్ బి 1/4 ఆఫ్ సౌమీస్ ఏజ్. మౌమా ఏజ్ ఎంత అంట? 1/4 ఆఫ్ సౌమీస్ ఏజ్. సార్ 1/5 అంటే అర్థం మౌమా 1 ఉంటే వీడు 5 ఉన్నట్టు, వీడు 1 ఉంటే వీడు 4 ఉన్నట్టు. 1/4 అంటే మా తెలుగు ఆస్పిరెంట్స్ కోసం తెలుగులో చదువుతా విను. వై సంవత్సరాల క్రితం మౌమా వయస్సు సౌమి వయస్సులో 1/5వ వంతు ఉండేది. వై సంవత్సరాల క్రితం మౌమా సౌమ 1/5. మళ్ళా ఇప్పుడు నుండి ప్రస్తుతం నుండి వై సంవత్సరాల తరువాత మౌమా వయస్సు సౌమి వయస్సులో 1/4వ వంతు. మౌమా వయస్సు సౌమి వయస్సులో 1, వీడు 4వ వంతు అంట. క్లియర్? నెక్స్ట్ ఏమన్నాడు? మౌమా మరియు సౌమిల ప్రస్తుత వయస్సుల నిష్పత్తి ఎంత? వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ప్రెసెంటేజెస్ ఆఫ్ మౌమా అండ్ సౌమి? మా ఎస్ఐ ఆస్పిరెంట్స్ కళ్ళు బైర్లు గమ్మింటాయి. ఏంది సార్ ఈడ నెంబర్ ఇవ్వకుండా వయ్యి ఇచ్చినాడే, ఏం చెయ్యాలి సార్? మనం ఏం చేస్తామో అదే చెయ్యి.
ఈ వై పక్కన పెట్టు ఫస్ట్. ఇట్లా కనబడితే నీకేం గుర్తుకు రావాలా? మీ చరణ్ సార్ నీకేం చెప్పినాడు? ఒరేయ్, వయస్సుల మధ్య భేదాలు సమానంగా ఉండాలా చెప్పినాడా లేదా? నువ్వు పుట్టినప్పుడు నీకు మీ అమ్మకు వయసు ఎంత తేడా ఉందో, నువ్వు పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా నీకు మీ అమ్మకు వయసు తేడా. వయసులలో తేడాలలో ఎటువంటి మార్పు ఉండదు, కారణం ఇద్దరికి వయసు పెరుగుతానే ఉంటది కాబట్టి. అదేనా మీ చరణ్ సార్ చెప్పినాడు క్లాస్ లో? చెక్ చేయి. వీళ్ళిద్దరికి 3 తేడా, వీళ్ళిద్దరికి 4 తేడా. ఏంటి సార్ వయసులు తేడాలు సమానంగా లేవే? నువ్వు సమానంగా చెయ్యి. ఇంకా అన్ని వాడే సమానంగా ఇచ్చే, నువ్వు నేను ఎందుకు ఇంకా పరీక్షలో? నువ్వు సమానంగా చెయ్యి. మరి సమానంగా చెయ్యాలంటే ఈ 3తో దీన్ని మల్టిప్లై చేస్తాం, ఈ 4తో దీన్ని మల్టిప్లై చేస్తాం. క్లాస్ లో కూలంకుషంగా ఎందుకు చేస్తామో కూడా చెప్పాను. ఇది ఎగ్జామ్ అప్రోచ్ మాత్రమే. సో మౌమా సౌమి మైనస్ వై, ఈ 3తో దీన్ని మల్టిప్లై చేస్తా. 3 1 జా 3, 3 5 జా 15. ఆఫ్టర్ వై ఇయర్స్ ఈ 4తో దీన్ని మల్టిప్లై చేస్తా. 4 1 జా 4, 4 4 జా 16. ఇప్పుడు భేదాలు చూడు. ఈడ ఎంత? ఈ భేదం ఎంత? 12. ఈ భేదం ఎంత? 12. ఎగ్జాక్ట్ గా ఉంటాది. ఆ భేదాలు సమానం చేయడానికే మల్టిప్లై చేసినాం. మళ్ళీ ఎగ్జామ్ లో భేదాలు సమానంగా ఉన్నాయా, మా చరణ్ సార్ కరెక్ట్ గా చెప్పినాడా లేదా అంటే నెక్స్ట్ నోటిఫికేషన్. మళ్ళా ఆలోచన వద్దు. చరణ్ సార్ చెప్పింది గుడ్డిగా ఫాలోగా. నీతో సబ్ ఇన్స్పెక్టర్ లేదా కానిస్టేబుల్ యూనిఫామ్ ధరింపజేసే బాధ్యత నాది. భేదాలు సమానంగా ఉన్నాయా? ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి సార్? ఈడ 3, ఈడ 15 ఉంది, ఈడ 4 ఉంది, ఈడ 16 ఉంది. అంటే ఈడ మైనస్ వై ఇయర్స్ అగో అంట, ఈడ ప్లస్ వై ఇయర్స్ అగో అంట. ఎంత పెరిగింది సార్? 1 పెరిగింది. ఈడ ఎంత పెరిగింది సార్? 1 పెరిగింది. నేనేమనుకుంటా, ఈ మైనస్ వైకి ప్రస్తుత వయస్సులు ఖచ్చితంగా మధ్యలో ఉండాలనుకుంటా. ఎందుకంటే నాకు వై విలువ తెలియదు సార్, ఈడ వై విలువ తెలియదు. అంటే ప్రెసెంట్ ఏజెస్ ఎలా ఉన్నాయి అంటే దీనికి ఎగ్జాక్ట్ గా మధ్యలో ఉన్నాయి అనుకుంటా. మరి 3కి 4కి మధ్యలో ఉన్నది 3.5, 15కి 16కి మధ్యలో ఉన్నది 15.5. ఇవి వాళ్ళ ప్రస్తుత వయసుల నిష్పత్తి అనుకుంటా. నేను ఎందుకు అనుకుంటావు? నీ ఇష్టమా అంటే నా ఇష్టమే. ఇక్కడ వై నాకు తెలియదు, నేనేమనుకుంటా అంటే వై ఇయర్స్ అగో ఇది రేషియో, వై ఇయర్స్ తర్వాత ఇది రేషియో, అయితే ప్రెసెంట్ రేషియో ఖచ్చితంగా మధ్యలో ఉంటాదేమో అనుకుంటా. ఎందుకంటే వాడు వై అంటే ఖచ్చితంగా ఏదో నాకు చెప్పలా. వై గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. నీ ఇష్టం వచ్చింది అనుకో, యువర్ అసంప్షన్. నా అసంప్షన్ అయితే ప్రస్తుత వయస్సులు ఖచ్చితంగా మధ్యలో ఉన్నాయి. అప్పుడు వాళ్ళ రేషియో ఏమైంది? మౌమా సౌమి 3.5, 15.5. ఇవి ప్రస్తుత వయసులో నిష్పత్తి. సార్ రేషియో డెసిమల్స్ లో ఉండొచ్చా? రేషియో భిన్నాలలో ఉండొచ్చా? ఉండకూడదు. చరణ్ సార్ కూలంకుషంగా చెప్పినాడు. అప్పుడు ఏం చేయాలా? దీన్ని డబల్ చేయి 7, దీన్ని డబల్ చేయి 31. అంటే 3.5, 15.5. నా నిష్పత్తి ఎప్పుడు డెసిమల్స్ లో దశాంశాలలో ఉండకూడదు. సో దానికోసమే నేను డబల్ చేస్తే ఇది 7 అయింది, ఇది 31 అయింది. అంటే వాళ్ళ ప్రస్తుత వయసుల నిష్పత్తి 7:31. యాడుంటే ఆడగొట్టు. ఆప్షన్ సి. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఇంతవరకు ఏపీ సబ్ ఇన్స్పెక్టర్ లో, స్టేట్ ఎగ్జామ్స్ లో ఇలాంటి ప్రశ్న రాలేదు. మైనస్ వై ప్లస్ వై అనే వై టర్మ్స్ యూజ్ చేసిన ప్రశ్న రాలేదు. కాబట్టి రేపటి రోజున నీ మెయిన్స్ లో లేదా ప్రిలిమ్స్ లో వచ్చే అవకాశాలు ఎక్కువ. జాగ్రత్త. ఇవే కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్. అంటే గుడ్డిగా క్వశ్చన్ టు క్వశ్చన్ చేసినోడికి తెలియదు, వదిలేసే. వాడి ఆలోచన వద్దు మనకు. మన కాన్సెప్ట్ నేర్చుకునేవానికి ఇవన్నీ. నెక్స్ట్, మై బ్రదర్ ఈజ్ 3 years older టు మీ. అంటే మా అన్నయ్య నాకంటే 3 సంవత్సరాలు పెద్దవాడు. మంచిది, మీ అన్నయ్య పెద్దవాడే. మా అక్క పుట్టినప్పుడు మా నాన్న వయసు 28 సంవత్సరాలు. నీట్ గా రాస్తాం సార్. మై బ్రదర్ అంట, అంటే ఇది మై అంటే నేను, మా బ్రదర్ అంటే నేను పుట్టినప్పుడు 0 అయితే మా బ్రదర్ కు 3 సంవత్సరాలు. అదే కదా సార్ ఇచ్చింది. డన్. మై ఫాదర్ వాజ్ 28 years ఆఫ్ ఏజ్ వెన్ మై సిస్టర్ వాజ్ బార్న్. మా అక్క పుట్టినప్పుడు మా నాన్న వయసు 28 సంవత్సరాలు. తల్లి మంచిది. నెక్స్ట్ చదువుదాం. నేను పుట్టినప్పుడు మా అమ్మ వయసు 26 సంవత్సరాలు. ఏందంట? ఇది నేనే కదా. నేను పుట్టినప్పుడు మా మదర్ సార్, మా మదర్ వయసు ఎంత అంటే 26. అంతే కదా సార్. నేను పుట్టినప్పుడు 0, నేను పుట్టినప్పుడు మా అమ్మ 26 సంవత్సరాలు ఉంది. బాగుంది. నెక్స్ట్, మా అన్నయ్య పుట్టినప్పుడు మా అక్క వయసు 4 సంవత్సరాలు. అక్క అంటే సిస్టర్ అనుకుంటా. అంటే మా అన్న పుట్టినప్పుడు మా అక్కకు ఆల్రెడీ 4 ఉన్నాయంట. అంటే మా అన్నకు అప్పుడే 3 ఉన్నాయి. అంటే మా అక్కకు 4 ఏళ్ళు పెద్ద. అంటే ఎంత ఉంటాయి?
7 సంవత్సరాలు ఉంటాయి మా అక్కకి. సార్ మా అన్న పుట్టినప్పుడు మా అక్కకి ఆల్రెడీ 4 సంవత్సరాలు అంట. అంటే మా అన్నకు 3 వస్తే మా అక్కకి ఎన్ని వస్తాయి? 7 సంవత్సరాలు వస్తాయి. క్లారిటీ ఇంపార్టెంట్. గుడ్డిగా మీ సార్ చెప్పింది నాకు తెలీదు, నేను మాత్రం కాన్సెప్చువల్ గానే చెప్తా. నెక్స్ట్ ఏమన్నాడు? మా అన్నయ్య పుట్టినప్పుడు మా నాన్న మరియు అమ్మ వయసు ఎంత? అంటే అన్నయ్య బ్రదర్ వీడు పుట్టినప్పుడు మదర్ ఏజ్ ఎంత, ఫాదర్ ఏజ్ ఎంత అంటాడు. పైన ఒక స్టేట్మెంట్ వదిలేసి నాకు గుర్తులేదేమో, నాకు గుర్తుంది. మై ఫాదర్ వాజ్ 28 years of age when my sister was born. My father was 28 years. My father was 28 years when my sister was born. అంటే మా అక్క పుట్టినప్పుడు మా నాన్నకి 28 సంవత్సరాలు, నేను పుట్టినప్పుడు మా అమ్మకి 26. ఇప్పుడు ఏమంటాడు? బ్రదర్ పుట్టినప్పుడు మదరు ఫాదర్ వయసు చెప్పు అంటాడు. సార్ ఈ బ్రదర్ కంటే సిస్టర్ ఎన్ని సంవత్సరాలు పెద్ద? 4 సంవత్సరాలు పెద్ద. అంటే సిస్టర్ పుట్టినప్పుడు 28 సంవత్సరాలు అంట. అంటే సిస్టర్ కంటే వీడు 4 ఏళ్ళు చిన్నోడేనా? సార్ వీడు సిస్టర్ కంటే 4 ఏళ్ళు, సిస్టర్ పుట్టిన 4 ఏళ్లకు పుట్టినాడు. అంటే వీళ్ళ ఫాదర్ కూడా 4 ఏళ్ళు పెరుగుతాయా? సిస్టర్ పుట్టిన 4 సంవత్సరాల తర్వాత పెరిగాడు. సిస్టర్ పుట్టినప్పుడు 28 సంవత్సరాలు అనగా వీడు పుట్టినప్పుడు వీళ్ళ నాన్నకు 4 ఏళ్ళు పెరుగుతాయా? సార్ సిస్టరు 0 ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ కి ఎంత అంటే 28. సిస్టర్ పుట్టిన 4 సంవత్సరాల తరువాత బ్రదర్ పుట్టినాడు. అప్పుడు ఫాదర్ కి ఏమైతాయి సార్? 28 + 4 కాదా? అదే 32. అంటే వాళ్ళ బ్రదర్ పుట్టినప్పుడు ఈయనకి 32. క్లియరా? ఇప్పుడు మదర్ గురించి మాట్లాడతా. అంటే నేను పుట్టినప్పుడు మా మదర్ కి 26, నేను పుట్టకంటే 3 సంవత్సరాలు ముందే ఉన్నాడు వీడు. అప్పుడు ఏమైతుంది? నాకంటే ముందు 3 సంవత్సరాలు, అంటే ఈమెకు 3 సంవత్సరాలు తగ్గియాలి కదా ముందుకు. 23. అంటే మదర్ 23, ఫాదర్ 32. యాడుంటే అదే. ఎవరిది అడిగినాడు? ఫాదరు మదరు. అంటే 32 23 పెట్టాలా? ఫస్ట్ ఆప్షన్ 23 32 టెంప్ట్ అవుతావు. అవ్వాకు 32 23 ఫస్ట్ ఫాదరు తర్వాత మదరు. ఇంపార్టెంట్ కాన్సెప్చువల్ క్వశ్చన్, ప్యూర్లీ కాన్సెప్చువల్ క్వశ్చన్. 1 year ago Premila's age was 4 times as old as her friend. 1 year అంటే -1. ప్రమీల అంట ఫ్రెండ్ అంట ఎంత అంట? 4 times అంట. అంటే 4:1. ఆ తర్వాత 6 years hence అంట +6 6 సంవత్సరాల తరువాత ప్రమీలాస్ ఏజ్ విల్ ఎక్సీడ్ హర్ ఫ్రెండ్స్ ఏజ్ బై 9 years. అనగా 6 సంవత్సరాల తరువాత ప్రమీలాకి మరియు వాళ్ళ ఫ్రెండ్ కి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎంత అంట? 9 years అంట. అంటే ఎవరు పెద్ద? ప్రమీల పెద్ద, వాళ్ళ ఫ్రెండ్ చిన్న. ఇంపార్టెంట్ 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 కాన్సెప్చువల్ క్వశ్చన్. 6 సంవత్సరాల తర్వాత ప్రమీలకు వాళ్ళ ఫ్రెండ్ కు మధ్య వయసుల భేదం 9. సార్ వయసుల భేదాలు ఎప్పుడైనా సమానమే అని ఇందాకే చెప్పలే, ఏజెస్ లో కూడా చెప్పినా. సార్ పుట్టినప్పుడు ఎంత భేదం ఉంటుందో నువ్వు సచ్చేటప్పుడు కూడా ఇద్దరికి కంపేర్ చేస్తే అంతే భేదం ఉంటుంది. వయసులలో భేదాలు ఎటువంటి మార్పు ఉండదు. మరి ఈడ వాడేమన్నాడు? ఒరే 6 సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరి మధ్య భేదం 9 అన్నాడు. అప్పుడు నువ్వేం చెప్పాలా? ఒరే 6 సంవత్సరాల తర్వాత 9 అయితే ఇప్పుడు కూడా 9రా, 100 సంవత్సరాలు కూడా 9రా, భేదాలలో ఎటువంటి మార్పు ఉండదురా. మా చరణ్ సార్ నిరూపించి మరీ చూపించినాడు రా. అంటే 6 సంవత్సరాల తర్వాత 9 అయితే ఇప్పుడు కూడా 9, ఎప్పుడైనా 9. అంటే ఈ రెండింటి మధ్య 9 భేదం. సార్ క్లారిటీ ఇంపార్టెంట్. 4 1 మధ్య భేదం నాకు తెలిసి 3 భాగాలు. వాడేమంటున్నారే 3 భాగాలు కాదు 9 అంటాడు. అంటే 1కి 3ఏనా? క్లోజ్. అంటే 4 3ల 12 సంవత్సరాలు, 1 3ల 3 సంవత్సరాలు. ఇప్పుడు వాడేమడుతాడు? ద రేషియో ఆఫ్ పర్సెంటేజెస్ ఆఫ్ ప్రమీల అండ్ హర్ ఫ్రెండ్. అయితే ప్రమీల మరియు ఆమె స్నేహితురాలి ప్రస్తుత వయసుల నిష్పత్తి ఎంత? మరి ఈ 12 3 ఎప్పుడు సార్? 1 సంవత్సరం క్రితం కదా సార్. ఇది 1 సంవత్సరం క్రితం ప్రమీల 12 అయితే ఇప్పుడు ఎంత అవుతుంది? ప్రమీల 1 సంవత్సరం క్రితం 12 అయితే ప్రస్తుతం 13 అవుతుంది. వాళ్ళ ఫ్రెండ్ 1 సంవత్సరం క్రితం 3 అయితే ప్రస్తుతం 4 అవుతుంది. ప్రమీలకి వాళ్ళ ఫ్రెండ్ కి ప్రస్తుత వయసుల నిష్పత్తి 13 4. యాడుంటే అదే నీ ఆన్సర్. నాకు ఈ పాయింట్ ఇదే సార్. 6 సంవత్సరాల తర్వాత వాళ్ళ మధ్య భేదం 9 అంటే ఎప్పుడైనా 9. అది తెలుసుంటే, అది మీ ఫ్యాకల్టీ నీకు చెప్పుంటే ఈజీగా సాల్వ్ చేస్తావు. సో ఇక్కడ ప్రమీల ప్రస్తుత వయసు 13, ఫ్రెండ్ ప్రస్తుత వయసు 4. ఫ్రెండే వచ్చింది ఇక్కడ కూడా. క్లియర్. 13:4. నెక్స్ట్ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ పర్సెంటేజెస్ ఆఫ్ ఏ బి సి 93 years అంట. అయితే 10 years ago రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఏ బి సి ఏమంట? 2:3:4 అంట. అయ్యో ఏం చేద్దాం సార్? ఈడేమో ప్రస్తుత వయసులో మొత్తం 93 అంటాడు, నిష్పత్తి ఏమో 10 సంవత్సరాల క్రితం అంటాడు. ఏంది సార్ అర్థం కాలే. మరి దీనిని ప్రస్తుతానికి తీసుకుపోవచ్చా? నిష్పత్తిని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా?
నిష్పత్తిని ఏమీ మార్చలేవు. మార్చాల్సింది మొత్తాలను. ఇది ఏంటి సార్? ప్రెసెంట్ సార్. ఇప్పుడు నేను మైనస్ అంటే 10 సంవత్సరాల క్రితానికి దీనిని తీసుకుపోగలను. అంటే దీనిని 10 సంవత్సరాల క్రితానికి అంటే వీడు -10 ఎనికి పోతాడు, వీడు -10 పోతాడు, వీడు -10 పోతాడు. మరి 93లో నుంచి 30 పోతే అంటే 10 సంవత్సరాల క్రితం వాళ్ళ వయసుల మొత్తం 63 సంవత్సరాలు. అర్థమైందా? క్లారిటీగా అర్థం కావాలా? అంటే 10 సంవత్సరాల క్రితం 63, 10 సంవత్సరాల క్రితం నిష్పత్తి 2:3:4. ఈ 2, 3, 4 భాగాలే 63 అంటాడు. 4, 5, 6, 7, 9 అంటే 9 పార్ట్స్ వాల్యూ 63, 1 పార్ట్ వాల్యూ 7. అనగా 7 2s 14, 7 3s 21, 7 4s 28. ఈ ఎప్పుడు సార్ ఇవి? 10 సంవత్సరాల క్రితం సార్. క్లారిటీ ఇంపార్టెంట్. 10 సంవత్సరాలు తగ్గించిన ఈ రేషియోకి దీన్ని ఈక్వల్ చేసుకుంటే ఒక భాగం 7, 7 2 14, 7 3 21, 7 4 28. క్లియరా? క్రిస్టల్ క్లియర్. మరి ఎవరు తడుతాడు? ఫైండ్ ద పర్సెంటేజ్ ఆఫ్ బి. అయితే బి యొక్క ప్రస్తుత వయస్సు ఎంత? మరి బి 10 సంవత్సరాల క్రితం ఎంత? 21. మరి బి 10 సంవత్సరాల తరువాత అనగా ప్రెసెంట్ కి రావాలి కదపా. ఇది 10 సంవత్సరాల క్రితం నుంచి ప్రస్తుతానికి రావాలంటే +10 21 + 10 31 క్లోజ్. అంటే బి ప్రస్తుత వయసు ఎంత అంటే 31 సంవత్సరాలు. అయిపోయి. కొరియాడు చెప్తాడు ఈ క్వశ్చన్ లో. ఏంది సార్? ఇండియాలో పుట్టి ఎట్లుండాలా? చిరుత వేగం కన్నా వేగంగా ఉండాలా. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఫాదరు, మదరు, డాటరు 22, 29 అంట సార్. ఫాదర్ అంట, మదర్ అంట, డాటర్ అంట 22, 29. ఏంది ఇది? ప్రెసెంట్ ఏజెస్. రేషియో ఆఫ్ ప్రెసెంట్ ప్రస్తుత వయసుల నిష్పత్తి ఆఫ్టర్ 10 ఇయర్స్ అంట. 10 సంవత్సరాల తరువాత ఏమైంది? రేషియో ఆఫ్ దిస్ విల్ బి 27, 25, 14. రేషియో ఏమైందంట? 27, 25, 14. సార్ ప్రస్తుత వయసుల నిష్పత్తి ఇచ్చినాడు. ఎవరెవరిది? ఫాదరు, మదరు, డాటరు. మళ్ళా వీళ్ళదే 10 సంవత్సరాల తర్వాత అంటాడు 27, 25, 14. క్లియరా? క్లియర్. మరి ఏమడుగుతాడు? ఫైండ్ ద పర్సెంటేజ్ ఆఫ్ మదర్. తల్లి యొక్క ప్రస్తుత వయస్సు కనుగొనండి. ఏదైనా కనుక్కుంటాం కాన్సెప్ట్ తెలిస్తే. ఈడ కాన్సెప్ట్ ఏం తెలియాలా నీకు? అరే వయస్సుల మధ్య భేదాలు సమానమని మన చరణ్ సార్ చెప్పినాడు రా అని నీ మైండ్ చెప్పాలా. మరి భేదాలంటే ఏంది? ఈడికి డిఫరెన్స్ ఎంత? 2. ఈడ డిఫరెన్స్ ఎంత? 2. ఓయమ్మా కరెక్ట్ గానే ఉంది. ఫాదర్ కి మదర్ కి 10 సంవత్సరాల తర్వాత కూడా డిఫరెన్స్ సేమ్ ఉంది. ఉండాలి కదా. ఇచ్చినాడు బానే ఉంది. మళ్ళా మదర్ కి డాటర్ కి 11 సంవత్సరాలు, మదర్ కి డాటర్ కి 11 సంవత్సరాలు. ఓయమ్మా ఇది కూడా సమానంగానే ఉంది. బాగుంది. ఫాదర్ కు డాటర్ కూడా చెక్ చేయపా. వీళ్ళిద్దరికి చూసినా మరి వీళ్ళిద్దరికి చూడాలా. ఈ 22 నుంచి 9 పోతే 13. బాగుంది. 27 నుంచి 14 పోతే 13. అబ్బా వయస్సుల మధ్య భేదాలు సమానంగా ఇచ్చినాడు. ఇబ్బంది కొట్టిపడే. వాడే సమానంగా ఇచ్చినాడు. ఇంకా నువ్వు ఆలోచన దేనికి? తొక్కుకుంటా పో. 22కు 27 పెరిగిందంటే ఎన్ని భాగాలు పెరిగింది? 5 భాగాలు పెరిగింది. వాడేమంటాడు? అరే 5 భాగాలు కాదు నాన్న చిన్నోడా 10 సంవత్సరాలు అంటాడు. అంటే 5కు 10 అయితే 1కి ఎంత? 2. ఏమన్నాడు? ఫైండ్ ద పర్సెంటేజ్ ఆఫ్ మదర్. ప్రస్తుతం తల్లి యొక్క వయసు ఎంత? మరి ఆడుంది ప్రస్తుత తల్లి వయసు ఇదేనా? అంటే ప్రస్తుతం తల్లి వయసు 20 భాగాలు. 1 భాగం 2 అయితే 20 భాగాలు ఎంత? 40. క్లోజ్. 40 ఆడుంటాడే నీ ఆన్సరు. క్లారిటీ ఇంపార్టెంట్ సార్. గుడ్డిగా చదవాకు. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 7 members ఆఫ్ ఎ ఫ్యామిలీ ఈజ్ 35 years. సార్ 7 మంది ఉండారంట సార్. 7 మంది ఒక ఫ్యామిలీలో ఉంటే వాళ్ళ యావరేజ్ ఏజ్ అనగా ఏమంటాడు? సగటు వయసు. ఇది యావరేజ్ సార్, పూర్తి వయసు కాదు. సగటు అనగా యావరేజ్ ఎంత అంటే 35 సంవత్సరాలు అంట. మా ఎస్ఐ ఆస్పిరెంట్ ఏం చేస్తాడు? చెప్తా ఏం చేస్తాడో కూడా. ఇఫ్ ద యంగెస్ట్ మెంబర్ ఆర్ ట్విన్స్ అంట. ఈ 7 మందిలో చిన్న వాళ్ళు ఉంటారు కదా, యంగెస్ట్ అతి చిన్న వాళ్ళు ఎవరంట? కవలలంట, ట్విన్స్. ఆ ట్విన్స్ కి ఒక్కొక్కరికి ఎంత? దే ఆర్ 15 years old. ఒక్కొక్కడు 15 సంవత్సరాలు తక్కువ అంటే ఓల్డ్ వయస్సు. ఒక్కొక్కడు 15 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు అంటే 2 వ్యక్తులు దీంట్లో 15 సంవత్సరాల వయసుతో ఉండారా అని ఇండైరెక్ట్ గా నాకు చెప్తున్నాడు. వాట్ వాస్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ద టైమ్ ఆఫ్ బర్త్ ఆఫ్ ద ట్విన్స్. అయితే
ఇద్దరు కవలలు ఉండారు, ఒక్కొక్కరికి 15 సంవత్సరాలు రా. అయితే వాట్ వాజ్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ ఆఫ్ ట్విన్స్? ఆ కవలలు పుట్టినప్పుడు అనగా ఆ కవలలు పుట్టినప్పుడు ఈ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత? సార్ కవలల వయసు ఎంత సార్? ఇప్పుడు 15 సంవత్సరాలు. మరి కవలలు 15 సంవత్సరాలు ముందుకు పోతే వాళ్ళు పుట్టినప్పుడు సున్నానే కదా. అంటే ఫస్ట్ ఏం చేయాలా? మా ఎస్ఐ ఆస్పిరెంట్స్ ఏం చేస్తారు? సార్ మా సార్ ఏందో 35 లో నుంచి 12 తీసే, అంత టైం వేస్ట్, ఫాస్ట్ కొట్టాయి. నేను యావరేజెస్ లో షార్ట్ కట్లు, లాజిక్లు, మెథడ్లు, అప్రోచ్ చెప్తా, సినాప్సిస్ ఎక్కడ చెప్తా? యావరేజ్ లో చెప్తా. బట్ ఇక్కడ అంత అవసరం లే, ఫాస్ట్ కొట్టేయచ్చు. 35 టోటల్ ఎంత అవుతుంది? 35 into 7 210 35 అంటే 245. 30 ఏళ్ల 210 సార్, 5 ఏళ్ల 35 245 అంటే మొత్తం వయసులు 245. ఇప్పుడు 15 సంవత్సరాల క్రితానికి పోవాలా, ఎందుకంటే వాళ్ళు పుట్టినప్పుడు పోవాలి కదా. వాళ్ళు పుట్టింది ఎప్పుడు? 15 సంవత్సరాల క్రితం. 15 సంవత్సరాల క్రితానికి పోవాలంటే ఈ 7 మందిలో వీడు 15 సంవత్సరాలు తీసేయాలా, వీడు 15 సంవత్సరాలు, అంటే అందరూ 15 సంవత్సరాలు ఎన్నికి పోతారా? అంటే 7 మంది ఒక్కొక్కడు 15 సంవత్సరాలు ఎన్నికి పోతే 15 into 7 ఎంత? 105. ఇది మైనస్ చెయ్యి. ఇప్పుడు ఏమొచ్చింది? 230 వచ్చిందా? ఏమొచ్చింది సార్? 245లో నుంచి 105 పోతే 240. 245లో నుండి 105 పోతే 140 వచ్చింది. క్లియరా? మరి ఈ 140 వచ్చింది కదా, ఇది ఏంది? 5 మందిది సార్. ఎందుకంటే ఈ ట్విన్స్ ఇద్దరు అప్పుడే కదా పుట్టినారు. 15 సంవత్సరాల క్రితం వాళ్ళు పుట్టారంటే 0 కదా. అంటే 0 అయినప్పుడు ఇది ఎవరి వయసు? 140. 5 మంది వయస్సు. అర్థమైందా? 15 సంవత్సరాల క్రితం పోయినా సార్, 15 సంవత్సరాల క్రితం పోవాలంటే 7 మంది 15 తగ్గాల. అట్లా 15 ఏళ్ల 105 తీసేస్తే 140 వచ్చింది. ఈ 140 ఎవరిది అంటే 5 మందిది మాత్రమే. ఎందుకంటే మిగిలిన ట్విన్స్ ఎవరు సార్? అప్పుడే పుట్టినారు, 0 సంవత్సరాలు. 5 2 సార్ 10, 5 8 40, 28 సంవత్సరాలు. క్లోజ్. ఇది ఎగ్జామ్ అప్రోచ్. ఎందుకు సార్ ఇట్లా చెప్పినావు? మా సార్ వేరే విధంగా చెప్పినాడే. ఆ వేరే విధంగా వేరే క్వశ్చన్లకు చేయాలా? ఆ వేరే విధంగా ఏడు తీస్తే టైం పడుతుంది. సప్పని కొట్టుకుంటా పోవడమే. 35 ఏళ్ళ 245 మైండ్ క్యాలిక్యులేషన్ కొట్టేసిన అయిపోయింది. మళ్ళా 15 సంవత్సరాల క్రితం 7 మంది తగ్గితే 105 తీస్తే 140. క్లియర్. ఈ 140 తీస్తే ఈడొచ్చేది ఏంది అంటే 105 తీస్తే 140. 140 ఎవరిది అంటే 5 మందిది, 28. క్లోజ్. ఈ అప్రోచ్ ఎగ్జామ్ లో ఉపయోగపడుతుంది. జాగ్రత్త, అని ఇష్టం వచ్చింది జయాకు. ద పర్సెంటేజ్ ఆఫ్ మ్యాన్ ఈజ్ 125% ఆఫ్ హిస్ ఏజ్ 10 years బిఫోర్. ప్రస్తుతం ఒక వ్యక్తి వయస్సు 10 సంవత్సరాల క్రితం అతని వయస్సులో 125% అంట. ప్రస్తుత వయస్సు ఒకవేళ నేను ఆ పర్సన్ పి అనుకుంటా, ఈ ప్రస్తుత వయసు ఏందంట? 125% అంట. అంటే నాకు తెలుసు 5/4. నాకు తెలుసు, మా స్టూడెంట్స్ కూడా తెలుసు 125% అంటే 5/4. నీకు తెలియకపోతే నేనేం చేయలేను, మీ ఫ్యాకల్టీని అడుగు. 125% ఆఫ్ హిస్ ఏజ్ 10 years బిఫోర్ అంటే p - 10. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. మరి ఏమడతాను ఫైనల్ గా? ఫైండ్ ద పర్సెంటేజ్ ఆఫ్ మ్యాన్. మరి ఈ నుంచి ఈ 4p ఇటు వస్తే 4p, 5p -50, ఈ 50 ఈ పక్కకు వస్తే +50, ఈ 4p ఇటు పోతే p అంటే p 50 సంవత్సరాలు. అమ్మ వచ్చేసింది కదా సార్? వచ్చేస్తుంది సార్. ఒక్క స్టేట్మెంట్ నుంచి ఆన్సర్ వస్తుంది. అంటే ఫైండ్ ద పర్సెంటేజ్ ఆఫ్ మ్యాన్, ఆ వ్యక్తి ప్రస్తుత వయసు ఎంత? 50 సంవత్సరాలు. మరి సార్ ఇదెందుకు ఇచ్చినాడు? ఇది నిన్ను ఎత్తి పక్కన వేయడానికే ఇచ్చినాడు. మళ్ళీ నిన్ను నెక్స్ట్ నోటిఫికేషన్ కు రప్పించుకోవడానికి ప్లాన్ వేసినాడు వాడు. ఏం ప్లాన్ వేసినాడు? మళ్ళీ ఏమంటాడు? ఇట్ ఈస్ 83 1/3% ఆఫ్ ఏజ్ ఆఫ్టర్ 10 years. అతని ప్రస్తుత వయసు అనగా p 83 1/3% ఆఫ్ ఆఫ్టర్ 10 years అంటే p + 10. నువ్వు ఈ ఈక్వేషన్ ను సాల్వ్ చేసినా కూడా p 50 సంవత్సరాలే వస్తుంది. ఎందుకు సార్ మరి దీన్ని తీసుకొని చేసినావు? ఎందుకంటే 125% నాకు ఫ్రాక్షన్ వాల్యూ, నా స్టూడెంట్స్ కు ఫ్రాక్షన్ వాల్యూ తెలుసు 5/4 అని. బట్ 83 1/3% చేయాలంటే నాకు కొంచెం కష్టం. నాకే కాదు, న్యూటన్ ఐన్స్టైన్ కూడా కష్టం. ఎందుకంటే 83 3ల కొట్టాలా, 249 అని, మన +1 250/300 చేస్తే ఫ్రాక్షన్ వాల్యూ. టైం వేస్ట్. నాకు ఎగ్జామ్ లో ఒక్క సెకండ్ కూడా ఇంపార్టెంటే. అందుకే నేను ఈ అప్రోచ్ పోను, నాకు తెలిసిన అప్రోచ్ కే పోతా. మళ్ళీ వెరిఫై చేసుకో ఇంటికాడ తీరిగ్గా. లేదా ఎగ్జామ్ లోనే చేస్తా. నాకు ఈడ 50 వస్తే ఈడ 50 రావాలా, వస్తుందా లేదా నేను చెక్ చేస్తా. చెక్ చేయి. మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఎగ్జామినర్ నిన్ను చెక్ చేస్తాడు. సో 50 సంవత్సరాలు. క్లోజ్. ఇన్ ఏ ఫ్యామిలీ అంట. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంతవరకు నువ్వు ఈ ప్రశ్న చూసుండవు. రేపు ఏపీ సబ్ ఇన్స్పెక్టర్ మెయిన్స్ లో చూస్తావు, దానికంటే ముందు మన మార్క్ టెస్ట్ లో చూస్తావు. ఇన్ ఏ ఫ్యామిలీ కపుల్ హ్యాస్ ఏ సన్ అండ్ డాటర్. ఒక కపుల్ ఉన్నారంటప్ప, అంటే భార్య భర్త ఉన్నారు. వాళ్ళకు ఒక కొడుకు
ఒక కూతురు. ఇఫ్ ఫాదర్ ఏజ్ ఈస్ 3 times దట్ ఆఫ్ డాటర్, ఫాదర్ వయసు కూతురు వయసుకు 3 రెట్లు అనగా 3:1. నెక్స్ట్ ఏమన్నాడు, అండ్ సన్ ఈజ్ హాఫ్ ఆఫ్ మదర్. అండ్ అంటే వేరే నిష్పత్తి, సన్ మదర్, సన్ ఏమంట హాఫ్ ఆఫ్ మదర్ అంట, 1:2. బంగారంగా తీసుకోవచ్చు. ఈయన ఏమో ఫాదరు, వీడు ఏమో డాటరు. క్లియరా? క్రిస్టల్ క్లియర్. నెక్స్ట్ ఏమన్నాడు, ఇఫ్ వైఫ్ ఈజ్ 9 years యంగర్ దాన్ హస్బెండ్, భార్య భర్త కంటే 9 సంవత్సరాలు చిన్నది. వైఫ్ ఈజ్ యంగర్ దాన్ హస్బెండ్ బై 9, అనగా వైఫ్ భర్త కంటే 9 సంవత్సరాలు చిన్న. ఇంకో స్టేట్మెంట్ వేసినాడు, వైల్ బ్రదర్ ఈజ్ 7 years ఓల్డర్ దాన్ సిస్టర్. బ్రదర్ ఏమంట సిస్టర్ కంటే 7 సంవత్సరాలు పెద్దోడు. అన్న అంటే ఇడు, వాళ్ళ చెల్లెలంట ఆమె, భేదం 7 సంవత్సరాలు ఉందంట. ఇది సార్ వాడు నాకు ఇచ్చిన మ్యాటర్. ఈ 4 నాకు ఇచ్చినాడు వాడు. ఇప్పుడు ఏమంటాడు, సార్ సార్ తల్లి వయసు కనుక్కో సార్ అంటాడు. నన్నేమండు, పరీక్ష రాసేది నువ్వే, తల్లి వయసు కనుక్కో అంటాడు. నువ్వేం చేసావు, ఏందేందో ఇచ్చినాడే, ఫాదర్ అన్నాడు డాక్టర్ అన్నాడు, బాగుంది. అంటే తండ్రి కూతురులను ఇచ్చినాడే, అంటే తండ్రి కూతురిని ప్రేమిస్తాదే ఎక్కువగా, ఓమో ప్రేమిస్తాదేమో. ఈడేమన్నాడు, తల్లి కొడుకు అన్నాడే, అంటే తల్లి కొడుకుల మధ్య ప్రేమ అనుబంధాలు ఎక్కువగా ఉంటాయా, ఉంటాయేమో. మళ్ళీ ఈడేమంటాడు, భర్త భార్య కంటే 9 సంవత్సరాలు పెద్ద అంటాడే, అంత గ్యాప్ తో ఎట్లబ్బా పెళ్లి చేసినారు వాళ్ళకు, అది వర్కౌట్ అవుతుందా? ఇవన్నీ ఆలోచిస్తావా నువ్వు? నీకెందుకు సార్ ఇవన్నీ? వాళ్ళకి 9 సంవత్సరాల గ్యాప్ ఉంటే నీకెందుకు, వీళ్ళిద్దరు నిష్పత్తి ఇచ్చే నీకెందుకు, వాడు ఏమిచ్చేది చెయ్యపా. ఇవన్నీ వాళ్ళ కుటుంబ సంబంధాలతో నీకేం పని? ఇవన్నీ ఇచ్చినాడు కదా, ఆలోచిస్తా కూర్చుంటే పుణ్యకాలం గడిచిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్. నువ్వేం చేయాలా, సార్ ఇంత మ్యాటర్ ఉంది, నాకు కలుపుకోవడానికి కష్టంగా ఉంది, కాబట్టి ఆప్షన్స్కి వెళ్ళిపో. వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్రోచ్ ఆప్షన్స్. నువ్వు ఆలోచించే ఆ 2-3 సెకండ్లు కూడా టైం వేస్ట్ అని నేను చెప్తా. ఈ మ్యాటర్ అంతా తెలిసినాక నువ్వేం చేస్తావు, ఆప్షన్స్ వెతుకు. ఎవరు దడుతాడు, మదర్ దడుతాడు, బాగుంది. మదర్ ఎంత అంటాడు, మదర్ వయసు కావాలి, అంటే ఇది మదర్ వయసే, ఇది మదరే, ఇది మదరే, ఇది మదరే, ఏదో ఒకటైతే కరెక్ట్ గా ఈ కండిషన్స్ సాటిస్ఫై చేస్తుంది. నేను చెక్ చేస్తా. ఫస్ట్ మదర్ ని 30 పెట్టుకుంటా. అప్ప మదర్ ని 30 పెట్టుకుంటే కొడుకు 15 కదుప్ప, వీడు 2 ఉంటే వీడు 1 కదా, అయిపోయి. ఇప్పుడు మదర్ 30 పెట్టుకుంటే ఈ ఫాదర్ అనేవాడు 9 సంవత్సరాలు పెద్ద, అంటే 39 అవుతాడు వీడు. ఈడ 13 3లో 39 అయితే ఈడ 13. బట్ కొడుకు చెల్లి కంటే 7 సంవత్సరాలు పెద్ద, ఈడ 15 13కు 2 ఉంది, కాబట్టి రాంగ్. ఆప్షన్ ఏ తప్పు. ఇది ఆప్షన్ వెరిఫికేషన్ చేసే విధానం. ఫటాఫట్ ఆడియాలి, ఎగ్జామ్ లో ఎగరేయాల. నెక్స్ట్ ఆప్షన్ బి, 60కి పోతా. తల్లి 60 పెట్టుకుంటా, అప్పుడు కొడుకు 30 అవుతాడు, బాగుంది. తల్లి కంటే వీడు ఎన్ని సంవత్సరాలు పెద్ద, 69 సంవత్సరాలు అవుతాడు. అప్పుడు వీడు ఏమైతుంది, 23 3 69, 23 3లో 69 అంటే వీడెంత, 23. ఇప్పుడు చూడు డిఫరెన్స్ ఎంత, 7. అబ్బా సరిపోయింది సార్. చూడు చూడు చూడు, వీళ్ళిద్దరికి 9 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, కొడుకు కూతురికి 7 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, ఎగ్జాక్ట్ గా ఉంది సార్. ఆప్షన్ బి 60 years ఈజ్ మై ఆన్సర్. క్లియరా? ఎగ్జామ్ అప్రోచ్ ఇవన్నీ కూర్చొని సాల్వ్ చేసుకుంటా, సబ్స్టిట్యూట్ చేస్తా, దాంట్లో దీన్ని దీంట్లో దాన్ని పెడతా, నిన్ను పెడతా, నెక్స్ట్ నోటిఫికేషన్ లో కూర్చోబెడతాడు. సో 9th క్వశ్చన్ ఆప్షన్ బి. 10 years ago, 10 years ago ఏజ్ ఆఫ్ ఫాదర్ వాజ్ 9 times ఆఫ్ హిస్ సన్. తండ్రి వయసు కొడుకు వయసు 9 రెట్లు. తర్వాత ఆఫ్టర్ 8 years, 8 సంవత్సరాల తరువాత ఫాదర్ బికమ్స్ 3 times ఆఫ్ హిస్ సన్. 8 సంవత్సరాల తర్వాత తండ్రి కొడుకుకు 3 రెట్లు. రాసుకున్నా. ఇప్పుడు ఏమంటాడు, 8 years ago, 8 సంవత్సరాల క్రితం, వాట్ వాజ్ ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్. 8 సంవత్సరాల క్రితం తండ్రి మరియు కొడుకుల వయస్సుల నిష్పత్తి ఎంత, ఎంత చూద్దాం. మీ చరణ్ సార్ చెప్పలేదా వయస్సులు భేదాలు ఎప్పుడూ సమానమే ఉంటాయని? అదే కదా నువ్వు ఫస్ట్ చూడాల్సింది. ఈడ 2 ఉంది, ఈడ ఓయమ్మ 8 ఉంది, ఇదేంటి పా సమానం లేవు. నువ్వు సమానం చేయి, చేసే ముందు క్రాస్ మల్టిప్లై, చేసే ముందు క్యాన్సిలేషన్ చేయి, కామన్ టర్మ్స్. ఇప్పుడు మల్టిప్లై చేయి, ఫాదరు సన్ను, ఈ 1తో దీన్ని చేసే పెద్ద ఉపయోగంలా. 9:1. ఈ 4తో చేయి, 4 3 12, 4 1 4. సార్ నువ్వు చెప్పింది కరెక్టా కాదా చెక్ చేస్తా. 9కి 1కి భేదం 8, 12 4 8 భేదం 8 సరిపోతుంది. చెక్ చేస్తా, మళ్ళీ చెక్ చేస్తాను నేను ఎగ్జామినర్, అవసరం లే. ఇప్పుడు ఇది ఎప్పుడు, -10, 10 సంవత్సరాల క్రితం. ఇది ఎప్పుడు, 8 సంవత్సరాల తర్వాత. 9 నుండి 12 అయిందంటే ఎన్ని భాగాలు పెరిగింది, 3 భాగాలు పెరిగింది. 9 నుంచి 12కు 3 భాగాలు. 10 నుంచి 8కి వచ్చిందంటే ఎన్ని భాగాలు పెరిగింది? మా ఒక సీనియర్ ఆస్పిరెంట్ చెప్తాడు 2 సార్ అంటాడు. ఎట్ట 2 సార్,
10 నుంచి 8 పెరిగింది అంటే -10 ఉన్నింది, ప్రెసెంట్కి వచ్చింది, ప్రెసెంట్ నుండి మళ్ళీ 8 వచ్చింది. ఇప్పుడు చెప్పు ఎంత పెరిగిందో. 10 నుంచి ఈడికి రావడానికి 10 పెరిగింది, మళ్ళీ ఈ నుంచి ఈడికి రావడానికి 8, మొత్తం మీద 18 పెరిగింది. ఇది నా స్టూడెంట్ చెప్తాడు. నువ్వు సీనియర్ ఆస్పిరెంటే కానీ ఏం ఉపయోగం లే. మా స్టూడెంట్ చరణ్ సార్ స్టూడెంట్ నా కాడ క్లాసులు ఉన్నాడు, వాడు 18 టక్కన చెప్పినాడు నాకు ఆన్సర్. అంటే 3 భాగాల విలువ 18, ఒక భాగం విలువ 6. ఏం యాడ పెడతాం? ఇప్పుడు ఏమడతాడు? 8 years ago అంటాడు సార్. వానికి ప్రెసెంట్ కాదంట, 8 years ago నిష్పత్తి కావాలంట. సరే నాకు ఉన్న దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటా. ఈడ 9 6 54, 6 1 6. ఇది ఎప్పుడు? 10 సంవత్సరాల క్రితం కదా. బట్ నన్ను వాడు ఏమడతాడు? 8 సంవత్సరాల క్రితమే కావాలంట. అంటే దీన్ని 2 ముందుకు పోనే సార్. 10 సంవత్సరాల క్రితం అయితే ఇది, బట్ నాకు కావాల్సింది 8 సంవత్సరాల క్రితమే. అంటే 2 ముందుకు రానిచ్చాయి. అంటే 2 ముందుకు వస్తే 56, 8. ఇది 8 సంవత్సరాల క్రితం వయసుల నిష్పత్తి. బట్ వాడు వయసుల నిష్పత్తి కదా అడిగింది. కామన్ మల్టిపుల్స్ క్యాన్సిలేషన్ ఉంది చూడు. 8 1 8 7 అంటే 7:1. మళ్ళీ చెక్ చేయాలి నువ్వు. వాడు తండ్రి కొడుకు అడుగుతాడా, కొడుకు తండ్రి అడుగుతాడా? ఎందుకంటే తండ్రి కొడుకు అడిగితే 7:1. ఒకవేళ కొడుకు తండ్రి అడిగితే 1:7. ఇబ్బందిలా. ఇక్కడ తండ్రి కొడుకే అడిగినాడు 7:1. యాడుంటే చూడు చూడు చూడు. ఫస్ట్ ఆప్షన్ లో 1:7 ఉంది, కన్ఫ్యూజ్ చేస్తాను నిన్ను. ఆప్షన్ బి 7:1. నెక్స్ట్ 9 months ago అంట. ఓకే 9 months ago Trisha age was 3 times of Rishabh's age. Trisha age was 3 times of Rishabh's age. Who is? ఈ రిషబ్ అంట 4 months older than యవన్ అంట. ఈ రిషబ్ అనేవాడు 4 months older. బా ఏందిప్ప ఇట్లిచ్చింది ఇది? ఈయన అర్థం కాలేదే అనే ఆలోచన చేసి 5 సెకండ్లు కూడా చరణ్ సార్కి వేస్తే నేను ఇట్లా రాసుకున్నప్పుడు ఇదేందంట? త్రిష 3x, అదే 9 months క్రితం అయితే 3x, ప్రెసెంట్కి వస్తే త్రిష 3x + 9. రిషబ్ 9 months క్రితం అయితే x, ప్రెసెంట్కి వస్తే x + 9. యవను రిషబ్ వచ్చేసి యవన కంటే 4 నెలలు పెద్ద, అప్పుడు వీడెంత? x + 5. ఇది నీ చరణ్ సార్ రాసుకుంటాడు. వాడు 9 నెలల క్రితానికి ఇచ్చిన, నాకేం అవసరం దాంతో? నేను 9 ప్రస్తుతం రాసుకుంటా. 9 నెలల క్రితం 3 అయితే ఇది రేషియో కాబట్టి 3x + 9. రిషబ్ 9 నెలల క్రితం x అయితే ప్రెసెంట్ x + 9. యవను రిషబ్ కంటే 4 నెలలు చిన్నవాడు కాబట్టి x + 5. అంతే కదా, వీడు x + 9 4 నెలలు పెద్దవాడు రిషబ్. ఇది రాసుకుంటా నీ చరణ్ సార్. ఆలోచన చేసే టైం కూడా వేస్టే అని చెప్తా ఎగ్జామ్ లో. నెక్స్ట్ అయిపోయింది. ఆఫ్టర్ 25 months ఫ్రమ్ నౌ, ఇప్పటి నుండి 25 నెలల తరువాత. ఇది ఇప్పటి నుండే కదా, ప్రెసెంటే కదా. ఇది ప్రెసెంట్ పా, గుర్తుపెట్టుకో తండ్రి, మళ్ళా మర్చిపోతావు నువ్వు, నాకు తెలుసు. ఆఫ్టర్ 25 months ఫ్రమ్ నౌ 20 times the age of యవన్ విల్ బి ఈక్వల్ టు 25 నెలల తరువాత ఏజ్ ఆఫ్ యవన్ ఇప్పుడు x + 20 సార్. 25 నెలల తరువాత అయితే x + 30 అవుతాడు. గుర్తుపెట్టుకోపా, వీడు ఇప్పుడు x + 5. 25 నెలల తర్వాత అంటే x + 30 అవుతాడు కదా, అవుతాడు. ఏమంట? 4 months ఆఫ్టర్ 25 months ఫ్రమ్ నౌ 20 times అంట. దీనికి 20 times ఆఫ్ ఏజ్ ఆఫ్ యవన్ విల్ బి ఈక్వల్ టు 9 times ఆఫ్ ఏజ్ ఆఫ్ త్రిష. ఈక్వల్ టు 9 times ఆఫ్ ఏజ్ ఆఫ్ త్రిష. 3x + 9 పెడితే అయిపోయింది నెక్స్ట్ నోటిఫికేషన్. ఈ ఆఫ్టర్ 25 months అనేది ఈ యవన్కి మరియు త్రిషకి ఇద్దరికి వర్తిస్తుంది. ఇదే కీ పాయింట్. మళ్ళా నువ్వు 9 పెడితే ఎత్తిపాయి నెక్స్ట్ నోటిఫికేషన్. మళ్ళీ లాంగ్ టర్మ్ బ్యాచ్ నా కాడికే వస్తావు. ఇప్పుడు 9 ఆల్రెడీ ఉంది. 25 నెలల తరువాత అంటే 25 + 9 34. అది పెట్టాల నువ్వు. అది పెడితే కదా చరణ్ సార్ స్టూడెంట్ అవుతావు, లేకుంటే అనవసరమే. ఆ 25 నెలలు ఇద్దరికి వర్తిస్తుంది. ఇప్పుడు ఇది సాల్వ్ చేయి, x వస్తుంది. ఈడేమైంది? 20x + 600. ఈడేమైంది? 27x. 9 3 27, 9 4 36. ఎంత? 306. క్యాలిక్యులేషన్, మైండ్ క్యాలిక్యులేషన్ ఇంపార్టెంట్. మళ్ళా 34 × 9 వేసుకుంటా. 3వ తరగతి పిల్లోని అవుతావు. ఉద్యోగానికి పోలేవు, మళ్ళీ బడికి పోతావు. 34 × 9 39 270. మళ్ళా 4 ఉంది, 4 9 36. 270 1 36 300. అదే రాసిన. మళ్ళీ నేనేం సృష్టించలే ఆర్యభట్ట మాదిరి, ఇంకొకరి మాదిరి సున్నాను కనిపెట్టలే నేను. క్లియరా? ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయి. ఇది ఇటు వస్తే 7x, ఇది ఇటు పోతే 294. x ఏమైతుంది? 7 4 28 7. x 42. x వాల్యూ 42. నన్ను ఏమడుతాడు? ఓయమ్మా, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ దైర్ ప్రెసెంట్ ఏజెస్? వాళ్ళ ప్రస్తుత వయసులో మొత్తం ఎంత? అందరి వయసులు అంట సార్. అంటే ఈ 3x + 9 చెప్పాలా, x + 9 చెప్పాలా, x + 5 చెప్పాలా? కూడు తప్పదు. 3x, x 4x 5x ప్లస్ 9 9 18 + 5 23. అంటే ఈ 5x + 23 ఎంత అంటాడు?
నాకు తెలుసు ఎక్స్ 42 42 ఐదులో 210 ప్లస్ 23 233 నెలలు పా. మనం తీసుకుంది నెలలే, మొదటి నుండి 9 months ago 25 months అన్ని నెలలే. బట్ ఈడ ఆప్షన్స్ లో 233 నెలలు ఉందా? ఓ అప్ప ఆడ కనిపించలేదే. ఏంది సార్ అన్ని ఇయర్స్ లో ఇచ్చినాడు? ఈ లేప్ప ఒక సంవత్సరానికి 12 నెలలు కదా, బై 12 కొట్టు ఎంత వచ్చే అంత. 233 బై 12 12 లో 1 టైము ఎంత మిగిలింది? 11 113 మిగిలింది. 12 9s 108 ఎంత మిగిలింది? 5 నెలలు మిగిలింది. 19 years 5 months యాడుంటే అదే సార్. 12 లో 19 టైమ్స్ ఇది పోయింది సార్, 228 పోయింది. పోంగా 5 మిగిలింది అనగా 5 నెలలు. 19 years 5 months ఆన్సర్. ఎంత ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే నువ్వు కల్లో కూడా ఇట్లాంటి ప్రశ్న చూసిండవు. సో 19 years 5 months చాలా జాగ్రత్త. ద సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ P plus R plus twice of Q is equal to 54 years. The sum of ages of P, R and twice of Q. P, R and 2 times of Q 54. Next time అన్నాడు the sum of ages of Q, R plus thrice of P ఎంతంట? 68 సంవత్సరాలు. నెక్స్ట్ ఏమన్నాడు? the sum of ages of P thrice Q plus 3 times R is equal to 108. 3 స్టేట్మెంట్లు ఇచ్చినాడు. లీనియర్ ఈక్వేషన్ల మాదిరి 3 వేరియబుల్స్ పెట్టి 3 ఈక్వేషన్లు వేసినాడు. నిన్ను ఏమడుగుతాడు? పి ప్రస్తుత వయసు ఎంత, పి వయసు ఎంత. ఏం చేద్దాం సార్? పిల్లప్ప టాంజి ఎక్స్ ప్లస్ వై 4 ఎక్స్ ప్లస్ వై 10 అయితే ఎక్స్ కనుక్కో, వై కనుక్కో. కనుక్కోలేదా? అదే మోడల్లో చేస్తా. నాకేమడిగినాడు? నన్ను ఏమడిగాడు? పి ఎంత అంటాడు. పి ఎంత అంట. మరి పి కావాలంటే నేనేం చేయాలా? క్యూని ఆర్ని సాల్వ్ చేయాలా, క్యూని ఆర్ని క్యాన్సల్ కొట్టాలా. అంటే క్యాన్సల్ పోయేది యాడుంది పా ఈ మూడిట్లో అని పరిశీలిస్తే ఈడ 3Q ఉంది, ఈడ 3R ఉంది. దీనిని క్యూని 3Q, దీన్ని 3R చేసుకుంటే 3Q 3R క్యాన్సల్ పోతాయి. అప్పటి నుండి నేను పి తీసుకోవచ్చు. అంటే ఈ స్టేట్మెంట్ ని ఇంటూ 3 చేస్తా. చెయ్యి 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 చేస్తా అంటే మళ్ళీ చూడాక నన్ను చెయ్యి, ఫాస్ట్ గా చెయ్యి. అప్పుడు ఇది ఏమైతుంది? 3Q plus 3R, 3 into Q 3Q plus 3R plus 9P is equal to 68 into 3 ఎంత? 204. అబ్బా ఎట్లా చెప్పినావు సార్? బట్టి బట్లే ఏం 68 టేబుల్ నేను దేవుణ్ణి నేర్చుకోవడానికి. 68 into 3 అంటే 63 180, 8 3 24, 180 24, 204. అది క్యాలిక్యులేషన్ చేసే విధానం. మీ ఫ్యాకల్టీ ఎట్లా చెప్పినారో నాకు తెలియదు. క్యాలిక్యులేషన్ మీద కూడా ఒక క్లాస్ చెప్తా. ఎట్టుంటదంటే ఒక దేవుని మాదిరి చెప్తాంటావు ఆన్సర్లు. చెప్దాం అది కూడా. మళ్ళీ ఇది అట్టే రాసుకుంటా. P plus 3Q plus 3R ఈజ్ ఈక్వల్ టు 108. సార్ దీన్నేమో ఇంటూ 3 చేసినా దీన్నేమో అట్టే రాసుకున్నా. ఎందుకంటే ఈడ సింబల్ మార్చుకుంటా. మైనస్ 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 ప్లస్ 3Q మైనస్ 3Q క్యాన్సల్, ప్లస్ 3R మైనస్ 3R క్యాన్సల్, 9P మైనస్ P 8P. 204లో నుంచి 108 పోతే 96. 8P ఈజ్ ఈక్వల్ టు 96 అయితే P ఈజ్ ఈక్వల్ టు 12. క్లోజ్. P ఎంత? 12. యాడుంటే అదే నీ ఆన్సర్. ఇంతకు మించి ఏమి లేదు. నిన్ను భయపెడతాడు పావాడు. స్టేట్మెంట్స్ లో ఇచ్చి 3 ఈక్వేషన్లు ఇచ్చి పి చెప్పు అంటాడు. ఏంది పి చెప్పేది? క్యూ చెప్తా, ఆర్ చెప్తా, ఇంకా ఏం అడిగినా చెప్తా. కాన్సెప్ట్ అయిపోయింది. పి ఈజ్ ఈక్వల్ టు 12. ఏ ఫాదర్ సెడ్ టు హిస్ సన్, ఒక తండ్రి తన కొడుకుతో ఇలా అన్నాడు. ఏమన్నాడు? నీవు పుట్టినప్పుడు నా వయసు, ఇప్పుడు నీ వయసు ఎంత ఉందో అంత ఉండేది. ఐ వాజ్ యాజ్ ఓల్డ్ యాజ్ యూ ఆర్ అట్ ప్రెసెంట్ అట్ ద టైమ్ ఆఫ్ యువర్ బర్త్. ఒరే కొడకా, ఇప్పుడు నువ్వు వయసు ఎంత ఉందో, నువ్వు పుట్టినప్పుడు నా వయసు అంతేరా చిన్నోడా అంటాడు. ఎవరు? తండ్రి కొడుకుతో అంటాడు. అయితే ఏమడుతాడు? ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ వాజ్ 38 years అంట. ప్రస్తుతం తండ్రి వయసు 38. వాట్ వాజ్ ద ఏజ్ ఆఫ్ సన్ 5 years ago? సార్ ఇట్లాంటి క్వశ్చన్ కనపడతానే మా సార్ చెప్పినాడు. రే 38 సగం చేసే 19 వచ్చాది ఆన్సరు. మళ్ళీ 5 సంవత్సరాలు అంటే 19 నుంచి 5 తీసే 14. ఎందుకు సగం చేయాలా? అడగలేదా ఎప్పుడు మీ ఫ్యాకల్టీని? గుడ్డిగా ఇట్లాంటిది కనపడితే సగం చేయంటే ఏంది సగం చేస్తావు? నిన్ను సగం చేస్తాడు ఎగ్జామినర్ రేపు. ఇదే క్వశ్చన్ వచ్చేదని గ్యారంటీనా? దీనికి అడ్వాన్స్ పెంచి ఏం చేస్తావు? కాన్సెప్ట్ తెలుసుకోపా. సగం చేయి సగం చేయి సగం చేయి. నీ జీవితం కూడా సగం అయిపోయింది. అప్పుడే అయిపోయిందా లేదా? దగ్గర 30కి వచ్చి పడింటావు. 2 నోటిఫికేషన్లు అయిపోయింటాయి. వెనక్కి తిరిగి చూస్తే ఏముండదు, వయసు మాత్రం అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో? ప్రెసెంట్ ఫాదర్ ఏజ్ 38, సన్ ఏజ్ నేనేమనుకుంటా? ఎక్స్ అనుకుంటా. ఫాదర్ ఏం చెప్తాడు?
నీవు పుట్టినప్పుడు నా వయసు, ఇప్పుడు నీ వయసు ఎంత ఉందో అంత ఉంది. ఇప్పుడు నీ వయసు ఎక్స్ అయితే నీవు పుట్టినప్పుడు నీ వయసు ఎంత ఉందో అంత ఉంది. సార్ నీవు పుట్టినప్పుడు అంటే ఈయన 38, సన్నని ఎక్స్ తీసేస్తే 38లోంచి ఎక్స్ తీసేస్తే ఎంత ఉందో అప్పుడు తండ్రి వయసు అంత ఉందంట. ఇప్పుడు ప్రస్తుతం కొడుకు వయసు ఎక్స్ సార్, ఇప్పుడు నీ వయసు ఎంత ఉందో నీవు పుట్టినప్పుడు, ఇప్పుడు ఎక్స్ అంటే ఈడ ఎక్సే, ఆ 38లో నుండి ఎక్స్ తీసేస్తే ఈ రెండు సమానము. ప్రెసెంట్ సన్ వయసు, ప్రస్తుతం కొడుకు వయసు ఎంత అంటే నువ్వు పుట్టినప్పుడు ఎంత ఉందో నా వయసు అంతా. ఇది ఈక్వేషన్ అని చెప్పను కానీ కాన్సెప్టే. నీకు చెప్పిన 19 years కరెక్టే, బట్ ఇది కాన్సెప్ట్. ఎక్స్ ప్రెసెంట్ సన్ వయసు ఎంత ఉందో 38లో నుండి ఆ ఎక్స్ తీసేస్తే అప్పుడు తండ్రి వయసు అంత ఉండేదంట. మరి సాల్వ్ చేయి. ఈ 2x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇటు వస్తే 2x ఈజ్ ఈక్వల్ టు 38, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 19. ఇందుకు మీ సార్లు సగం చేయమని 38లో సగం చేస్తే 19 రాని ఎందుకు చెప్పినారంటే ఇందుకు చెప్పినారు. ఇది కాన్సెప్ట్. ఒక్కసారి కాన్సెప్ట్ తెలుసుకుంటే గుడ్డిగా ముందుకు పోతావు, కాన్సెప్ట్ తెలియకపోతే బై హార్ట్ చేస్తావు, మరుసటి రోజుకి మర్చిపోతావు. అంటే కొడుకు ప్రస్తుత వయసు 19, కొడుకు ప్రస్తుత వయసు ఎక్స్ అనుకున్నా కదప్పా, అందుకు ఎక్స్ 19. మరి ఏమడతాడు? సన్ 5 years ago, కొడుకు 5 సంవత్సరాల క్రితం, ప్రస్తుతం 19 అయితే 5 సంవత్సరాల క్రితం ఎంతపా? 14. 19 - 5 14. క్లోజ్. డన్. 14వ ప్రశ్న ఏమంటాడు? సోనం సేజ్ ఈజ్ 5th part of her father రాకేష్ ఏజ్. సోనం వయసు ఆమె తండ్రి రాకేష్ వయసులో 5వ వంతంట. అంటే సోనం ఇచ్చినాడు పా, సోనం అంట రాకేష్ అంట, సోనం కూతురు అంట రాకేష్ తండ్రి అంట 5వ వంతు ఉందంట. అంటే 1:5. డన్. నెక్స్ట్ ఏమంటాడు? ఆఫ్టర్ 5 years, 5 సంవత్సరాల తరువాత, ఫ్రెండ్ 5 సంవత్సరాల తరువాత అంట హర్ ఫాదర్ ఏజ్ విల్ బి 3 1/3 పార్ట్ ఆఫ్ సోనం ఏజ్. తండ్రి వయసు 3 1/3. సార్ 3 1/3 కూర్చొని చేసుకుంటా సార్, చేసుకొని 3rd class పోయి బెంచీలో కూర్చొని చేసుకో. ఈడ కాదు, ఇది కాంపిటేటివ్ ఫీల్డ్. 3 1/3 అంటానా 10/3 అనాలా. అంటే వీడు 10 వీడు 3 ఎప్పుడు 5 సంవత్సరాల తర్వాత. ఇట్లా చేస్తా అంటేనే ఫీల్డ్ కి రా, లేదంటే ఆఫ్ ఫీల్డ్ బయటికి వెళ్ళిపో. అయితే వాట్ విల్ బి ద ఏజ్ ఆఫ్ విరాట్ ఆఫ్టర్ 5 years అంట. విరాట్ వయసు 5 సంవత్సరాల తర్వాత ఎంత? ఏంది సార్ విరాట్ ఉండేది సోనం రాకేషే, ఈ విరాట్ ఆడి నుంచి వచ్చినాడంటే చెప్తా చూడు. నెక్స్ట్ చదువు. ఇఫ్ విరాట్ ఈజ్ 4 years ఓల్డర్ దాన్ సోనం, ఈ విరాట్ అనేవాడు సోనం కంటే 4 సంవత్సరాలు పెద్ద అంటే అన్న వరుస అవుతాడు. అన్న వరుస గానీ మామ వరుస గానీ నీకు అవసరం లే. ఇక్కడ క్వశ్చన్ చూడు, విరాట్ ఎవడంటే సోనం కంటే 4 సంవత్సరాలు పెద్ద. మరి విరాట్ వయసు అడుగుతాడు. విరాట్ వయసు అడుగుతాడంటే సోనం కనుక్కో. వాడు విరాట్ కోహ్లీనా పోయి అడుగుతాను వయసు చెప్పడానికి? కాదు, ప్రశ్న ఇది. సోనం కనుక్కొని విరాట్ కాడికి పో. డన్. ఇట్లాంటి కనబడితే మీ చరణ్ సార్ ఏం చెప్పాడు? వయస్సులు చూడు 7 4 రాలా, వయస్సులు సమానంగా రాలా. నువ్వు సమానం చెయ్యి, నేను సమానం చేస్తే సోనము రాకేశు 7ను దీంతో చేయిపా, 7 1 5, 7 5 35. 4ను దీంతో చేయిపా, 4 మూల 12, 4 10 40. క్లోజ్. ఇప్పుడు భేదాలు చూడు, చూడాల్సిన పనేలా. నీకు చెప్పేది చరణ్ సారు. ఈడ 28 ఉంది, ఈడ 28 ఉంది, ఇంకా భేదాలు చూడాకు. కాన్సెప్ట్ చెప్పింది చరణ్ సారు, పట్టుమని వేసేయాలంతే. ఇదేమో ప్రెసెంట్, ఇదేమో 5 సంవత్సరాల తర్వాత. 7 నుండి 12 ఎన్ని భాగాలు పెరిగింది? 5 భాగాలు పెరిగింది. వాడేమంటాడు? రే 5 భాగాలు కాదు చిన్నోడా, 5 సంవత్సరాలు అంటాడు. అంటే 5కి 5 సరిపోయి సార్, ఒకటికొకటే, పెద్ద ఇబ్బందిలే. ఇప్పుడు ఏమంటాడు? విరాట్ ఏజ్ అడుగుతాడు. విరాట్ ఏజ్ కి లింక్ ఎవరు? సోనం. సోనం కనుక్కో. సోనం ప్రస్తుత వయసు 7, ఒక భాగానికి ఒకటైతే 7 భాగాలకు 7. క్లోజ్. అంటే సోనం వయసు ఎంత? 7. సోనం కంటే వీడు ఎన్ని సంవత్సరాలు పెద్ద? 4 సంవత్సరాలు పెద్ద. అంటే విరాట్ 11 సంవత్సరాలు. బట్ ప్రస్తుతం విరాట్ వయసు అడగటంలే. ఎప్పుడు అడుగుతాడు? 5 సంవత్సరాల తరువాత విరాట్. ప్రస్తుతం 11 అయితే 5 సంవత్సరాల తరువాత 16. క్లోజ్. ఆప్షన్ బి 16. ఇది కాన్సెప్ట్. కాన్సెప్ట్ నేర్చుకున్నాక ఇలాంటి అడ్వాన్స్ క్వశ్చన్లే పడతాయి. చిన్న చిన్న క్వశ్చన్లు. ప్రస్తుతం నా వయసు 5 అయితే 10 సంవత్సరాల తర్వాత మా తండ్రి వయసు ఎంత? ఇట్లాంటి రావు, ఏ వస్తాయి పరీక్షలో. ఇట్లాంటివి నేను నేర్చుకుంటాను, కాన్సెప్ట్ నేర్చుకొని ఇట్లాంటి అడ్వాన్స్ క్వశ్చన్స్ చేస్తాను అంటేనే ఫీల్డ్ లో ఉండు, అప్పుడే ఎస్ఐ ఉద్యోగం వచ్చేది. నెక్స్ట్ 4 years ago 4 సంవత్సరాల క్రితం. ఏ బి ఏజెస్ రేషియో ఎంతంట? 13:16 అంట. నెక్స్ట్ ఏమంట? ఆఫ్టర్ 10 years అంట, 10 సంవత్సరాల తరువాత. ద రేషియో ఆఫ్ ఏజెస్ విల్ బి 20:23. అయితే ఏ ప్రెసెంటేజ్ ఎంత? ఏ ప్రెసెంటేజ్ ఎంత అంటాడు. ఏం చెప్పినాడు మీ చరణ్ సారు?
ఇట్లాంటివి కనబడితే వయసుల మధ్య భేదాలు సమానము. మరి ఏంది భేదాలు? ఈడెంతుంది 3, ఈడ ఎంత ఉంది 3, బేస్ 2 3 ఇచ్చినాడు. శబాస్, కరెక్ట్ గానే ఉంది. డైరెక్ట్ వెళ్ళిపో. 13 నుంచి 20కి ఎంత పెరిగింది? 7 భాగాలు పెరిగింది. వాడేమంటాడు? 7 భాగాలు కాచినోడా 4 నుంచి ప్రెసెంట్ కి వచ్చి మళ్ళా 10కి వచ్చింది. అంటే ఈ నుంచి ఇడికి రావడానికి 4 అయింది. 4 నుంచి మళ్ళా 10కి వచ్చింది. మొత్తం 14 పెరిగింది. 7 భాగాలు 14 అయితే ఒక భాగం విలువ ఎంత? 2. ఎవరు తడుగుతాడు? ఏ ప్రస్తుత వయసు ఆడలేదు. ఈడ చూస్తే 4 సంవత్సరాల క్రితం ఉంది, ఈడ చూస్తే 10 సంవత్సరాల తర్వాత ఉంది. యాడైనా వేసుకో. ఒక భాగం 7 అయితే 13 భాగాలు 26. అనగా 26 ఏ వయసు? ఎప్పుడు? 4 సంవత్సరాల క్రితం. మరి ప్రస్తుతం 4 సంవత్సరాలు కలుపుకో 30 సంవత్సరాలు. ఈజీ క్వశ్చన్ సార్, ఏం లేదు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏంది సార్ ఇంపార్టెంట్ అంటాడవే? పూజాస్ ఏజ్ బిఫోర్ 4 years అంట. పూజా వయస్సు 4 సంవత్సరాలు ఈజ్ ఈక్వల్ టు దీపా ఏజ్ ఆఫ్టర్ 4 years. దీపా వయస్సు 4 సంవత్సరాల తర్వాతకు సమానం. డి ఇటు వస్తే P - D ఈజ్ ఈక్వల్ టు 80. ఈ లైన్ నుండి నాకేమర్థమైంది? వీళ్ళిద్దరి మధ్య వయసుల భేదం 8 సంవత్సరాలు. మళ్ళా ఏమర్థమైంది? పూజ దీపా కంటే పెద్దది. ఈ 2 నాకు క్లియర్ గా అర్థమైనాయి సార్. డన్. ఇది ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి రాసుకున్నా. నెక్స్ట్ ఏమంటాడు? ద రేషియో అంట, నిష్పత్తి అంటాడు. పూజ ఏజ్ ఆఫ్టర్ 4 years. పూజ వయసు 4 సంవత్సరాల తరువాత. మళ్ళీ దీపా ఏజ్ బిఫోర్ 4 years. దీపా వయసు 4 సంవత్సరాల క్రితం. నిష్పత్తి 3/1 అంట. ఇది వాడిచ్చింది. కొట్టు, క్రాస్ మల్టిప్లై. P+4 ఈజ్ ఈక్వల్ టు 3D - 12. వచ్చిందా? బ్రహ్మాండంగా వచ్చింది. ఈ 3D ఇటు పంపి. P - 3D ఈజ్ ఈక్వల్ టు -16. ఈడ ఒక ఈక్వేషన్ వచ్చింది, ఈడ ఒక ఈక్వేషన్ వచ్చింది. రెండింటిని సాల్వ్ చేయి, తప్పదు, చేయాల్సిందే. ఇట్లాంటి క్వశ్చన్లు చేస్తేనే రేస్ లో ఉంటావు, లేకపోతే నేను మళ్ళా జర్నీ ఉంటుంది, సక్సెస్ ఉండదు. చూడు, ఇది సింబల్స్ మార్చుకో. ఈడ ప్లస్ పెట్టుకో, ఈడ ప్లస్ పెట్టుకో. P - P క్యాన్సల్. -D + 3D + 2D. 8 + 16 24. అనగా D ఎంత? 12 సంవత్సరాలు. D 12 సంవత్సరాలు వచ్చింది. D 12 పెడితే P రాదా? P - 12 ఈజ్ ఈక్వల్ టు 8. P ఎంత? 20. క్లోజ్. ఏమడిగినాడు? రేషియో ఆఫ్ పర్సెంటేజెస్. నాకు వయసులు తెలుసు. P వయసు తెలుసు, D వయసు. వీడేమో 20, వీడేమో 12. 4 5 20, 4 3 12, 5:3. క్లోజ్. ఇది 5:3. నెక్స్ట్, 8 years ago ఉషా గాట్ మ్యారీడ్. ఉషాకి ఎప్పుడు పెళ్ళైందంట? 8 సంవత్సరాల క్రితం పెళ్ళైందంట. బాగుంది. టుడే హర్ ఏజ్ ఈజ్ 19/11 times ఆఫ్ హర్ ఏజ్ అట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్. అంటే టుడేకి మరియు మ్యారేజ్ జరిగే నాటికి వాళ్ళ వయస్సుల నిష్పత్తి ఇచ్చినాడు. ఏమంట? 19/11 చేసుకుంటా కూర్చుంటా అంటే మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ 11 1 11 + 9 20. అంటే ఇప్పుడు 20 ఉంటే పెళ్ళైన నాటికి 11 ఉందంట. క్లియరా? 11 1 11 + 9 20. ప్రస్తుతం 20 ఉంటే పెళ్లి నాటికి ఆమె వయసు 11. 18 years ago సార్ మ్యారీడ్. 18 years ago. నెక్స్ట్ ఏమన్నాడు? హర్ సన్ ఈజ్ 1/8 times ఆఫ్ హర్ ప్రెసెంట్ ఏజ్. అంటే ఆమె ప్రస్తుత వయసులో 1/8వ వంతు ఉంది. ఎవరిది? కొడుకు వయస్సు. ఏమంటాడు? అయితే 4 ఏళ్ల తర్వాత కొడుకు వయసు ఎంత? నువ్వు కొడుకు వయసు చెప్పాలంటే ముందు ఈమె వయసు చెప్పవా? చెప్పాల్సిందే. ఇది ప్రస్తుతం ఆమె నిష్పత్తి. పెళ్లికి ముందు, పెళ్లి అప్పుడు ఆమె నిష్పత్తి. అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 18 సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. అంటే డిఫరెన్స్ 18 కదా. ఇది నా కీ పాయింట్. అంటే 9 parts కాదురా, 18. అంటే ఒక పార్ట్ వాల్యూ 2. నాకు వచ్చిన నిష్పత్తి ప్రకారం భేదం 9. వాడు 9 కాదు చిన్నోడా, 18 అంటాడు. ఆ నుంచి 1 2 అయింది. అంటే నువ్వేం చేయొచ్చు సార్? 20 2 40, 11 2 22. అంటే పెళ్లి సమయంలో ఆమె వయసు 22. ప్రస్తుతం ఆమె వయసు 40. చూడు 18 సంవత్సరాలు ఉందా? అదే వాడు చెప్పింది కూడా 18 సంవత్సరాలే. ఇప్పుడు ఏమంట? ఆమె కొడుకు 1/8వ వంతున్నాడంట. అంటే ప్రస్తుతం ఈమె వయసు 40 అయితే కొడుకు 1/8 అంటే 5 సంవత్సరాలు. 8 1 8 5. కొడుకు ప్రస్తుత వయసు 5 సంవత్సరాలు. అయితే ఆఫ్టర్ 4 years 4 సంవత్సరాల తరువాత కొడుకు వయసు ఎంత? 4 సంవత్సరాలు అంటే 5 + 4 కొడితే 9 ఏళ్ళు. కొడితే వాడు 9లో పడాలా, నువ్వు SI ఉద్యోగంలో పడాలా? 9 సంవత్సరాలు. క్లోజ్. నెక్స్ట్, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 2 sons and father ఈజ్ గ్రేటర్ దాన్ యావరేజ్ ఏజ్ ఆఫ్ 2 sons and mother. యావరేజ్ ఏజ్ అంటే సార్ అంటే son 1
సన్ 2 ప్లస్ ఫాదర్. ఈ ముగ్గురి యావరేజ్ ఏజ్ ఎట్లుందంట, దేంతో గ్రేటర్ అంట, ఈజ్ గ్రేటర్ దాన్ యావరేజ్ ఏజ్ ఆఫ్ 2 సన్స్ ప్లస్ మదర్. ఈ యావరేజ్ ఏజ్ కి 4 సంవత్సరాలు ఎక్కువ. ఇది వాడిచ్చిన స్టేట్మెంట్ క్వశ్చన్. నేను మ్యాథమెటికల్ ఫార్మ్ లో ఇది ఇట్లే రాసుకో. S1 ప్లస్ S2 ప్లస్ ఫాదర్ బై 3 ఈజ్ ఈక్వల్ టు 3 4 12. S1 ప్లస్ S2 ప్లస్ మదర్ 4 3 12 బై 3. ఇప్పుడు ఏం చేయొచ్చు, ఈ 3 క్యాన్సల్, S1 S2 క్యాన్సల్, S1 S2 క్యాన్సల్. ఫాదర్ ఈజ్ ఈక్వల్ టు మదర్ ప్లస్ 12. ఏమర్థమైంది, తండ్రి తల్లి కంటే 12 సంవత్సరాలు పెద్దవాడు, ఫాదర్ మదర్ కంటే 12 ఏళ్ళు. ఈ చిన్న ఈక్వేషన్ పెట్టడానికి ఇదంతా ఇచ్చినాడు పా, అంతే అయిపోయింది. నెక్స్ట్ ఏమన్నాడు, ఇఫ్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఆల్ 4 పర్సన్స్ ఈజ్ 19 years. ఆల్ 4 అంటే ఎవరు, తల్లి తండ్రి ఇద్దరు కొడుకులు 4, వాళ్ళ యావరేజ్ 19 అంట. యావరేజ్ 19 అయితే టోటల్ 19 4 76 కదుపా, 19 యావరేజ్, 4 సభ్యులు, 76 సంవత్సరాల వయసు. క్లోజ్. యావరేజ్ ఏజ్ ఆఫ్ 2 సన్స్ 6 years అంట. అంటే S1 ప్లస్ S2 ఇద్దరి వయస్సులు. నీట్ గా రాసుకో. S1 ప్లస్ S2 యావరేజ్ 6 అయితే ఇద్దరు 12. ఇక్కడ నుండి నేనేం చెప్పొచ్చు, ఫాదర్ ప్లస్ మదర్ చెప్పొచ్చా. 4 76, ఇద్దరు కొడుకులు 12, 76లో 12 తీసేస్తే 64. అంటే ఫాదర్ ప్లస్ మదర్ 64, ఫాదర్ మదర్ కంటే 12 ఎక్కువ. నా స్టూడెంట్స్ ఏం చేస్తారు తెలుసా, సార్ ఫాదర్ మదర్ ఇద్దరు 64 కదా, దీంట్లో ఫాదర్ 12 కదా, ఆ 12 తీసేయి. ఆ 12 లేదనుకో, అప్పుడు ఫాదర్ మదర్ ఏం చేయొచ్చు, 64లోంచి 12 తీస్తే 52 కదా, 52 సమానంగా పంచు. వీనికి 26 ఇచ్చేయి, వీనికి 26 ఇచ్చేయి. సార్ ఎక్స్ట్రా 12 నేను లేదనుకున్నా, అసలు లేదు, లేకపోతే ఎంత అవుతుంది, 52 అవుతుంది. 52 సమానంగా పంచు. ఇప్పుడు ఆ 12 ఎవరికి ఎక్కువ, ఫాదర్ కి ఎక్కువ. అంటే ఈ 12 ఈయనకి కలుపు, అంటే వీనికేమో 38, వీనికేమో 26. ఇది వారి వయస్సులు. నేను మళ్ళా ఫాదర్ ప్లస్ మదర్ 64, ఈ మదర్ ఇటు పంపించి ఫాదర్ మైనస్ మదర్ 12, మళ్ళా 2 సాల్వ్ చేసుకుంటా. చిన్నప్పుడు 3rd క్లాస్ బో. నా స్టూడెంట్ అట్లా చేయడు, సార్ ఫాదర్ మదర్ 64 కదా, దీంట్లో ఫాదర్ 12 ఎక్కువ కదా, 12 లేదనుకుంటా. అనుకుంటే 52 ఇద్దరికి సమానమే కదా, 52 26 26గా పంచుకున్నా. ఇప్పుడు ఈ 12 వచ్చినాడు, వీడు ఎవరికి ఎక్కువ, వీనికి ఎక్కువ, 38 26. డన్. ఇప్పుడు ఏమడిగినాడు, రేషియో ఆఫ్ ఏజెస్. రేషియో అడుగుతాడు. 38 26 నాకు రేషియో ఎట్లయితుంది, కామన్ టర్మ్స్ కనబడతానులా, 19:13. ఇది నా రేషియో. యాడుంటే అదే ఆన్సర్, ఆప్షన్ ఏ. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, అంత ఆశామాషి క్వశ్చన్ కాదు, వింటా అంటే హాయిగా ఉంటది, చెయ్యి మళ్ళా అర్థమవుతుంది. రీను, మీను, సోను ముగ్గురు కజిన్స్ అంటపా. ద ఏజ్ ఆఫ్ రీను కమ మీను సేమ్ అంట. రీను మీను ఏజ్ సేమ్ అంట, అందుకే ఎక్స్ ఎక్స్ సేమ్ అన్నాడు, కానీ వయసులు ఇచ్చినాడా, ఇలా కదా, ఎక్స్ ఎక్స్ అనుకుంటా. ద సమ్ ఆఫ్ దైర్ ఏజెస్, వారి వయస్సుల మొత్తం. వారు అంటే ఎవరు, వీళ్ళ ముగ్గురు పా, వీంది నాకు తెలియదు కాబట్టి వై అనుకుంటా. వారి వయస్సుల మొత్తం ఎంత, 2x ప్లస్ y. ద సమ్ ఆఫ్ దైర్ ఏజెస్ ఈజ్ 5 times ఆఫ్ సోను సేజ్. వారి వయస్సుల మొత్తం, సోను వయస్సుకు 5 రెట్లు అనగా 5y. సాల్వ్ చేయి. 2x ఈజ్ ఈక్వల్ టు y అటు పోతే 4y, x బై y ఈజ్ ఈక్వల్ టు 2/1. వచ్చేసింది పా. ఇక్కడ నేను అనుకున్న x, ఇక్కడ నేను అనుకున్న y వచ్చేసింది. x ఎంత అంట 2, x ఎంత అంట 2/1. ఇది నిష్పత్తి మాత్రమే పి, ఇది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు, గుర్తుపెట్టుకో. అంటే x y రీను మీను సోను రేషియో 2:2:1. ఇది అవసరం లేదు, పక్కన పోయి. నీట్ గా ఉండాలి నోట్స్, ఎంత ఎక్స్ట్రా క్యాలిక్యులేషన్. సో 2:2:1. ఇప్పుడు ఏమంటాడు, 3 years ago 3 సంవత్సరాల క్రితం, ద ఏజెస్ ఆఫ్ రీను ఈజ్ 3 times ఆఫ్ సోను అంట. ఏందంట, రీను అంట సోను అంట 3 సంవత్సరాల క్రితం ఎట్లున్నారంట, 3 times అంట. ఎవరు, ద ఏజ్ ఆఫ్ రీను. రీను 3 రెట్లు ఉంది, వీడు 1 ఉన్నాడు. అయితే ఆఫ్టర్ 4 years వాట్ విల్ బి ద ఏజ్ ఆఫ్ సోను. 4 సంవత్సరాల తర్వాత సోను వయసు ఎంత అంటే ఎట్లపా, 3 సంవత్సరాల క్రితం ఉంది. ఇదేంది, ప్రెసెంట్ ఉంది. ఈ ప్రెసెంట్ రాసుకోవాలా అంటే, ప్రెసెంట్ రీను సోను, రీను 2 సోను 1, రీను 2 సోను. క్లోజ్. ప్రెసెంట్ రేషియో ఉంది, 3 సంవత్సరాల క్రితం రేషియో ఉంది. మీ సారు మీకు చెప్పలేదా, మీ చరణ్ సార్ చెప్పలేదా, భేదాలు చూసుకో. ఈడ 2 ఈడ 1 క్రాస్ మల్టిప్లై చేయి. రీను సోను 2 2 4, 2 1 2, ఈడ 1 3 1, 1 1 1. క్లోజ్. ఇప్పుడు చూడు, ఇదేమో ప్రెసెంట్, ఇదేమో 3 years బ్యాక్. అవునా,
అవును. మరి ప్రెసెంట్ 4 నుంచి 3కు పోయింది. అంటే ఎన్ని భాగాలు తగ్గింది? ఒక భాగం. వాడేమంటాడు? అరే అది ఒక భాగం కాదు చిన్నోడా 3 సంవత్సరాలు అంటాడు. అంటే 1కి 3. అయితే ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ సోను 1కి 3 అయితే మనం ఏం చేయొచ్చు సార్? సోనును అడిగింది. సోను ప్రెసెంట్ ఏజ్ ఎంత సార్? ఈడుందా ప్రెసెంటేజ్? 1కి 3 అయితే 2 3లు ఎంత? 6. బట్ వాడు ఏమంటాడు? ఆఫ్టర్ 4 ఇయర్స్ సోను ఏజ్ చెప్పు. ఇది సోను ప్రస్తుత వయసు సార్ 6. 4 సంవత్సరాల తర్వాత అంటే 10. క్లోజ్. సోను 4 సంవత్సరాల తర్వాత వయసు 10. ఇంపార్టెంట్. కవలల గురించి కూడా మెన్షన్ చేయడం మొదలు పెట్టినాడు. రీను మీను కజిన్స్ అంట, మళ్ళా ఏజ్లు సేమ్ అంట, అంతే ట్విన్స్ అని అర్థం. ఇంపార్టెంట్ సార్. ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ గ్రాండ్ ఫాదరు గ్రాండ్ డాటరు ఏందంట రేషియో? 9:2 అంట. బాగుంది. ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఈజ్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. వాళ్ళిద్దరి సమ్ ఏందంట? పర్ఫెక్ట్ స్క్వేర్ అంటపా. పర్ఫెక్ట్ స్క్వేర్. నెక్స్ట్ ఏమంటాడు? ఇఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ దేర్ ఏజెస్, వాళ్ళిద్దరి ఏజెస్ మధ్య డిఫరెన్స్ ఏందంట? 11 మల్టిపుల్ అంటపా. 11 మల్టిపుల్. అయితే ఫైండ్ దేర్ ఏజెస్ అంటాడు. ఏం చేయకు, ఆప్షన్ వెరిఫికేషన్ కి బంగారంగా వెళ్ళిపో. ఫర్ సపోజ్ వాళ్ళిద్దరి సమ్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. దాంట్లో సమ్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ ఏడొస్తుందో చూడు. 90 20 110 అసలు పర్ఫెక్ట్ స్క్వేరే కాదు. 95 25 120 పర్ఫెక్ట్ స్క్వేరే కాదు. 72 16 88 పర్ఫెక్ట్ స్క్వేరే కాదు. 99 22 121 పర్ఫెక్ట్ స్క్వేర్. ఒక్కటే పర్ఫెక్ట్ స్క్వేర్. క్లోజ్. ఆప్షన్ డి. మళ్ళీ ఇది చెక్ చేయాల్సిన అవసరం లే, ఇది కూడా అవసరం లే. నాకు పర్ఫెక్ట్ స్క్వేర్ ఒక్క దగ్గరే ఉంది. క్లోజ్. 99 22 ఆప్షన్ డి. 16 ఇయర్స్ ఎగో 16 సంవత్సరాల క్రితం మై గ్రాండ్ ఫాదర్ వాజ్ 9 times older than me. అంటే 9:1. హీ విల్ బి 3 times ఆఫ్ మై ఏజ్ ఆఫ్టర్ 8 years ఫ్రమ్ నౌ. ఇప్పుడు నుండి 8 సంవత్సరాల తరువాత ఆయన వయస్సు నా వయస్సుకు 3 రెట్లు. ఎప్పుడు? 8 సంవత్సరాల తరువాత 3 రెట్లు అంట. చూడు 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 చూడు, గమనించి ఇట్లాంటి కనబడితే మీ చరణ్ సార్ ఏం చెప్పినాడు? రేయ్ వయస్సుల భేదాలు చూడు, మైండ్ చెప్పాలి నీకు. 3కి 1కి 2, 9కి 1కి 8. మరి లేవే భేదాలు, సమానం లేవే. మనం చేద్దాం. 2 1 2 4. ఇప్పుడు మల్టిప్లై చేయి సమానం చేయడానికి. గ్రాండ్ ఫాదరు మీ ఈ 1 దీంతో చేసిన పెద్దగా ఉపయోగం లే. 9:1. ఈ 4 దీంతో చెయ్యి. 4 3 12, 4 1 4. భేదాలు చెక్ చేసావా? చెయ్యి. 9లోంచి 1 పోతే 8, 12లోంచి 4 పోతే 8. ఏం తేడా ఉండదు. చెప్పేది చరణ్ సార్. -16 + 8. 9 12 అయిందంటే ఎంత పెరిగింది సార్? 3 భాగాలు పెరిగింది. వాడేమంటాడు? అది 3 భాగాలు కాదురా, 16 సంవత్సరాల క్రితం నుండి 8 సంవత్సరాల తరువాతకు వచ్చింది. అంటే ప్రెసెంట్ కి రావడానికి 16, ఆ నుంచి మళ్ళా 8, మొత్తం 24. అంటే 3కి 24 అంటప్ప. అంటే 1కి 8. వాడేమడుతాడు? 8 years ago ద రేషియో ఆఫ్ మై ఏజ్ టు మై గ్రాండ్ ఫాదర్. 8 సంవత్సరాల క్రితం వాళ్ళ వయసులో నిష్పత్తి చెప్పాలంట. చెప్దాం. ఈడేముంది? 16 సంవత్సరాల క్రితం ఉంది కదా. ఫస్ట్ 16 సంవత్సరాల క్రితమే కనుక్కో. 1కి 8 అయితే 8 8 9 72, 8 1 8. ఇది 16 సంవత్సరాల క్రితం సార్. నాకు 8 సంవత్సరాల క్రితమే కావాలా. ఇదేమో 16 సంవత్సరాల క్రితం, నాకు 8 సంవత్సరాల క్రితమే కావాలంటే +8 చేస్తా. 72కి +8 80, 8కి +8 16. అంటే ఇది 8 సంవత్సరాల క్రితం. వాడు అడిగింది కూడా 8 సంవత్సరాల క్రితమే. 16 1 16 5 5:1. నిష్పత్తి ఎంత అంటే 5:1. క్లోజ్. నెక్స్ట్ ఏమన్నాడు? ద సమ్ ఆఫ్ పర్సెంటేజెస్ ఆఫ్ ఫాదరు అండ్ సన్ 66 years అంటపా. పర్సెంటేజెస్ ఆఫ్ ఫాదర్ సన్ 66. 3 years ago the product of age of father and son was 15 times the age of father. 3 సంవత్సరాల క్రితం ఫాదర్ 3 సంవత్సరాల క్రితం, సన్ 3 సంవత్సరాల క్రితం. వాళ్ళ ఈ ప్రొడక్ట్ ఏమంట? 15 times of age of father. 15 times of ఏజ్ ఆఫ్ ఫాదర్. ఇది కూడా 3 సంవత్సరాల క్రితమే. మళ్ళీ మర్చిపోతే నెక్స్ట్ నోటిఫికేషన్. ఈ 3 years ago కామా ఉంది చూడు. ఈ కామా మొత్తం ఈ స్టేట్మెంట్ వరకు వర్తిస్తుంది పా. వర్తించదు అంటే నెక్స్ట్ నోటిఫికేషన్. 3 సంవత్సరాల క్రితం ఫాదర్ సన్ అంటే ఫాదర్ -3 సన్ -3. ఏమైందంట? 15 times ఆఫ్ ఫాదర్ -3. క్లోజ్. ఫాదర్ -3 క్యాన్సల్. సన్ను ఈ 3 ఇటు పోతే 18 years. అంటే సన్ను వయసు ఎంత? 18 సంవత్సరాలు. మరి ఫాదరు సన్ను 66 అంట.
ఫాదరు ప్లస్ సన్ అంటే 18 కదా, 66. ఫాదర్ ఎంత వస్తాడు పా, 48 వస్తాడు పా. ఏమడిగినాడు పా, ఫైండ్ ద పర్సెంటేజ్ ఆఫ్ ఫాదర్, 48 years క్లోజ్. ఇంతకంటే ఈజీ క్వశ్చన్ ఉండదు సార్. నీకు అర్థం చేసుకోవడానికే కష్టం. అదే కాన్సెప్ట్ తెలుసుంటే చరణ్ సార్ క్లాస్ లో కూర్చొని ఉంటే 2 సెకండ్లు చదువుతావు, నీట్ గా టక్క 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 చదువుతావు, 5 సెకండ్లు అర్థం చేసుకుంటావు, ఇంకో 15 సెకండ్లలో సాల్వ్ చేస్తావు. 30 సెకండ్లు మాత్రమే. నెక్స్ట్ 10 years ago ఏజ్ ఆఫ్ ఏ ఈజ్ 1/2 times ఆఫ్ బి అంట. 10 సంవత్సరాల క్రితం ఏజ్ ఆఫ్ ఏ ఎంతంట, 1/2 times ఆఫ్ బి అంట. ఆ తర్వాత ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ బి ఎంతంట, 3/4 times ఆఫ్ బి, 3:4 అంట. ఆఫ్టర్ 10 years ఏజ్ ఆఫ్ బి, 10 సంవత్సరాల తరువాత బి వయస్సు ఎంత చెప్పలేమా? మీ చరణ్ సార్ చెప్పలేదా భేదాలు చూసుకోమని? ఈడ భేదం ఒకటే, ఈడ భేదం ఒకటే, బంగారంగా ఉంది. ఈడ 3 ఒకటైందంటే 2 తగ్గింది, 2 భాగాలు తగ్గింది. వాడేమంటాడు, ఒరే అది 2 భాగాలు కాదు, ప్రెసెంట్ నుండి 10 సంవత్సరాలు వెనక్కి పోయినాం అంటే 10 సంవత్సరాలు అంటాడు. అంటే 1 భాగం విలువ 5. వాడేమంటాడు, 10 సంవత్సరాల తర్వాత బి ఎంత, ఫస్ట్ బి ప్రస్తుతం ఎంతో కనుక్కో. 1 భాగం 5 అయితే 4 5ల 20. ఇది ప్రెసెంట్ బి. 10 సంవత్సరాల తర్వాత బి అంటే 10 సంవత్సరాల తర్వాత 20 + 10 30 క్లోజ్. 30 సంవత్సరాలు. ఆప్షన్ డి. యాడుంటే అదే నీ ఆన్సరు.